ఐడియాలజికల్‌గా మనందరం చాలా ఐడియాలజికల్‌గా అన్నీ కరెక్టే. ఎంతమందికి హ్యాబిట్స్ ఉన్నాయి? యాహ్! అందరికి హ్యాబిట్స్ ఉన్నాయా? క్వెషన్ మారింది. ఎంతమందికి మీరు అనుకున్న హ్యాబిట్స్ ఉన్నాయి? ఐ హావ్ ఎ హ్యాబిట్. హ్యాబిట్ ఏదో ఒకటి ఉంటదండి. మీరు అనుకునేవి. మీరు కోరుకున్నవి, మీరు ఉండాలనుకున్నవి. ఫస్ట్ టైమ్ ఒక నో వచ్చింది. యెస్. మీరు అనుకుంటున్న హ్యాబిట్స్ ఉన్నాయా? లేవా? సార్ నేను పొద్దున్న లెగవాలనుకుంటున్నా. ఉందా? రోజు చదవాలనుకుంటున్నా. ఉందా? రోజు ఒక 4 లీటర్ల వాటర్ తాగాలి. ఉందా? రోజుకు మినిమమ్ ఒక 45 మినిట్స్ నడవాలి. ఉందా? యాహ్! తెలీదు. ఏంటి సార్ ఇవన్నీ హ్యాబిట్సా? అయితే ఈ సెషన్ వద్దు. అట్లాంటిదేం లేదు గదా! సో, మనకి చాలా మందికి మంచి హ్యాబిట్స్ అని తెలుసండి. కాతే వాటిని ఇంప్లిమెంటేషన్‌లో ఎక్కడో చోట చిన్న చిన్న మనకు ఇబ్బందులు లేకుంటే ఛాలెంజెస్ ఉన్నాయి. సో, మీరు అలవరుచుకోవాలనుకుంటున్న హ్యాబిట్స్‌లో ఎంతమందికి ఛాలెంజెస్ ఉన్నాయి? రైజ్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ ఒకసారి రైజ్ చేయండి. సార్ ఏదో ఒకటి. సార్ నేను బరువు తగ్గాలనుకున్నా ఛాలెంజింగ్‌గా ఉంది. చేయలేకపోతున్నా. లేకపోతే నేను చదవాలనుకున్నా ఛాలెంజింగ్‌గా ఉంది. చేయలేకపోతున్నా. లేకుంటే మార్నింగ్ లెగవాలి 3:00, 4:00 లేజాలి. లేలేకపోతున్నా. యెస్. సో, వాటెవర్ ఇట్ మే బి మీరు అనుకుంటున్నది జరగకుండా లేతే మీరు అనుకుంటున్నా జరగకుండా, అనుకోకుండా అసలు ఇబ్బందే లేదు. మీరేంటి సార్ నాకు చెప్పేది నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తాను. అది కూడా రైటే. యాహ్! దేర్ ఈస్ నథింగ్ రాంగ్, రైట్ అని కాదు. మీరు అనుకోని సరే ఇలా చేస్తే బావుంటది. స్మోకింగ్ చేయొద్దనుకుంటున్నా. ఉంటున్నావా? ఆల్కహాల్ తీసుకోవద్దనుకుంటున్నా. ఉంటున్నావా? మంచిదని తెలుసు. తీసుకోకపోతే మంచిదని తెలుసు. కాతే ఉంటున్నామా? తీసుకోకుండా. అది క్వెషన్. యెస్. సో, విల్ టేక్ 1 ఆర్ 2 క్వెషన్స్ బికాజ్ వి హావ్ వెరీ షార్ట్ టైమ్. యెస్. రాజశేఖర్ గారు మీరేమనుకుంటున్నారు? ఏం జరగట్లేదు? క్విక్‌గా జస్ట్ 1 ఆర్ 2 లైన్స్. మీరేమనుకుంటున్నారు? ఏం జరగట్లేదు? యాక్చువల్లీ నేను డైలీ నైట్ తొందరగా పడుకోవాలనుకుంటున్నాను సార్. అది అవ్వట్లేదు. ఎన్నింటికి పడుకుంటున్నారు? అరౌండ్ 2 AM. 2 అంతేనా? ఇంకా 2 గంటలు మేలుకుంటే అయిపోద్ది గదా! అంటే నాకు ఆ టైంలో నైట్ టైంలోనే వర్క్ చేస్తేనే ఆ టైంలోనే ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది సార్. సో, ఆ టైం అలవాటయిపోయింది. బాబోయ్! ఎన్నింటికి పడుకోవాలనుకుంటున్నారు పోనీ? అరౌండ్ 11 అట్‌లీస్ట్ 11కి. అట్‌లీస్ట్ 11కి పడుకోవాలనుకుంటున్నారు. ఎప్పటినుంచి అనుకుంటున్నారు? సో మెనీ అంటే మోర్ దెన్ 6 మంత్స్ సార్. అంతేనా? అంతకుముందు పడుకునేవాళ్ళా 11కి? లేదు, కాకపోతే హ్యాబిట్ చేంజ్ చేసుకుందాం అన్నట్టు ఒక 6 ఇప్పుడు మంత్స్. కనీసం ఇప్పుడు అనుకుంటున్నారు. యెస్ సార్. ఓకే. ఇప్పుడు అనుకుంటున్నారు. మంచి పని. సార్‌కి ఒకసారి క్లాప్ చేయండి. ఏంటి సార్ ఈ అలవాటు క్లాప్ ఏంటంటారా? మనం ఏది చెప్పినా క్లాప్ కొట్టేస్తాం అంతే. యెస్. సూపర్ సార్. వెరీ గుడ్. సో, నౌ యూ విల్ ఫైండ్ సమ్ రీజన్ హౌ టు చేంజ్ ఇట్. ఓకే యాహ్! సార్. సూపర్. ఈ సెషన్ అయిపోయేసరికి మీరు నాకు చెప్పాలి. హౌ కెన్ యూ స్లీప్ బై 11:00? 11:00 మీరు ఎట్లా నిద్రపోతారో నాకు చెప్పాలి. ఓకే సార్. తర్వాత నాకు వాయిస్ మెసేజ్ పెడతారు. సూపర్. యెస్. స్రవంతి గారు మీరేమనుకుంటున్నారు జరగట్లేదు ఫాస్ట్‌గా? నేను మార్నింగ్ లేవాలనుకుంటాను సార్ నైట్ పడుకునేటప్పుడు. కానీ లేవలేకపోతాను. డైలీ అనుకుంటాను. డైలీ అది అవ్వనే అవ్వదు సార్. అయితే ఆవిడ మరి లాయర్ అది నేను చేయను. సో, ఎన్నింటికి లెగవాలనుకుంటారు? 6కి లేవాలనుకుంటాను సార్. 7కి లేస్తాను. అంతేనా? 6కి లేవాలి నష్టమేముంది? బానే ఉంది గదా! 6 అంటే 1 అవరే గదా! 1 అవరే గానీ, ఆ 1 అవర్ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. 11కి పడుకుంటాను. 6కి లేవాలనుకుంటాను కానీ లేవను. 7 అవుతుంది. ఓకే. సూపర్. మేడం కూడా ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. సో, మీరు రేపటి నుంచి 6కి లేస్తారు. ఓకేనా? ఓకే సార్. మరి ఎట్లైనా చూద్దాం. శైలజ గారు? సార్ యెస్ నేను మ్యామ్. డైలీ మార్నింగ్ యోగా చేయాలనుకుంటాను సార్. కొంచెం ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ వస్తున్నాయి. అది కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నాను సార్. ఫ్రీక్వెంట్‌గా అంటే ఎప్పుడు వారానికి ఒకసారా? నెలకి ఒకసారా? బ్రేక్ ఎప్పుడొస్తుంది? లేదు సార్, స్టార్ట్ చేస్తాను సార్. ఒక 10-15 డేస్ చేశాక డెఫినెట్లీ ఏదో ఒక బ్రేక్ వస్తుంది. అది బ్రేక్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది సార్. ఎన్ని రోజులు టైం పడతది? జనరల్లీ మళ్ళీ ఇంకో 10-15 డేస్ అయిపోతుంది సార్. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సూపర్. చాలా మొహమాటంగా చెప్తున్నారు. ఆ 10 డేస్ కాస్త ఏదో అవుతది. ఓకే. సంథింగ్ సూపర్. వెరీ గుడ్. ఒకసారి మేడం క్లాప్ చేయండి. వెరీ నైస్ అండి. సో, ఇట్లా ఇంకంతే ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. జస్ట్ విల్ మూవ్ ఆన్. సో, మనకి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరికి ఏదో ఒకటి ఉంటది. సార్ నేను వెయిట్ తగ్గాలి. అనుకుంటాను ఇబ్బందిగా ఉంది.
లేగాలనుకుంటున్న ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి చూడండి సార్, తిన్నాను సార్. సో ఒక్కటండి, చిన్న డిసిప్లిన్. మీరు మాట్లాడితేనే అన్మ్యూట్ చేసుకోవాలి, లేకుంటే మ్యూట్లో ఉండాలి. దట్స్ ఓన్లీ వన్ థింగ్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. యా, సూపర్, రైట్. యా, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు ఏంటంటే మనము కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అనుకుంటున్న ఇంత చిన్న పని, పొద్దున్న లేకపోవడం ఏంటి? ఇన్ని పనులు చేస్తున్నాం కదా, అది చిన్న పని ఎందుకు చేయలేము? యోగా చేయాలనుకుంటే ఎందుకు చేయలేము? ఎస్, వాకింగ్ చేయాలనుకుంటే ఎందుకు చేయలేకపోతున్నాం? యా, చాలా మనకు తెలుసండి. మనకు తెలియంది నాలెడ్జ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నాలెడ్జ్ మనకి టన్నులు ఉందండి. నాలెడ్జ్లో తక్కువ ఉందని నేను అనుకోను. ఎస్, కానీ ఎక్కడో ఒక చోట మనం అనుకున్న దాంట్లో చేయడంలో చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది కూడా మానసికంగా ఉన్నాయి. యా, ఆలోచనలతో ఉన్నాయి. కొన్ని ఆలోచనలు అవుతున్నాయి, కొన్ని ఆలోచనలు కావట్లేదు. సో దీనికి ఒక చిన్న ఆన్సర్ నన్ను అడిగితే, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒకే ఒక రీజన్ అండి, ఒకే ఒక రీజన్. వేరే రీజన్స్ ఏమి ఉండవు 99%. ఏంటి ఆ రీజన్? ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎస్, శైలజ మ్యామ్, ఏం కనిపిస్తుంది? అన్మ్యూట్ చేసుకోండి. If you think you can, you are right. If you think you can't, you are right. ఏంటది? అందరు చదవండి ఒకసారి. అంటే మనం కరెక్ట్ అనుకుంటే మనం కరెక్ట్ సార్. మనం కరెక్ట్ కాదు అనుకున్నా మనం కరెక్ట్ అనుకుంటాం. సో ఏదైనా ఒక విషయం మీరు ఎస్ చేయలేను అనేది కూడా కరెక్టే, చేసేది కరెక్టే. అలా ఎలా అవుతుంది? నేను పొద్దున్న లేస్తాను కరెక్టే, నేను పొద్దున్న లేగవను అది కూడా కరెక్ట్. ఎట్లయిద్ది? అట్లా అవుద్దా? అంటే మనం రీజన్స్ వెతుక్కుంటాం కదా సార్. యా, సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ సైన్స్ అండి. దిస్ ఇస్ సైన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ డీప్ ఇన్సైడ్? మన లోపల ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుందండి. యాక్చువల్గా మనిషిని మనం బాహ్యంగా చూస్తే కాన్షియస్గా మనం ఒకటి అనుకుంటాం, నేను పొద్దున్న లెగవాలి. కానీ అన్కాన్షియస్గా ఒకటి మన సెల్ఫ్ టాక్ ఉంటుంది, పొద్దున్న లెగవడం కష్టం. సో మీరు అనుకున్న కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ రెండు ఉంటాయి. ప్రతి దాంట్లో మనకు డ్యూయాలిటీ ఉంటుంది. సో ఇది ఒక్క విషయం అర్థమైతే చాలా వరకు మనకు హ్యాబిట్స్లో మనకు వస్తున్నటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని మనం అడ్రస్ చేయొచ్చు. సో ఏంటి అంటే, కాన్షియస్గా నేను బాగా హెల్తీగా ఉండాలి. డాక్టర్ చెప్పారు 45 నిమిషాలు నడవాలి. 45 నిమిషాలు ఏం నడుస్తాంలే, రోజు ఎక్కడ నడుస్తాం? ఇది సెల్ఫ్ టాక్. కాన్షియస్గా అవేర్నెస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నడుస్తే ఆరోగ్యం బాగుంటుంది అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే నడవాలి అనుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? 99% ఉండరు. కానీ నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్టాటిస్టిక్స్ చెప్తుంది బిలో 4% అట. హూ ఈస్ వాకింగ్ 45 minutes డైలీ? అనుకునే వాళ్ళు 95% ఉన్నారు, చేసేవాళ్ళు 4% ఉన్నారు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే అనుకున్న వాళ్ళందరూ చేయలేకపోతున్నారు. అసలు అనుకున్న వాళ్ళు ఉన్నారు 4-5%. వాళ్ళ గురించి వదిలేసేయండి. వాడు లెగవాడు, అది ఇక మనకు కరెక్ట్, వాడికి అసలు ఇబ్బందే లేదు. కానీ చాలామంది అనుకుంటున్నారు, జరగట్లేదు. ఎందుకు అంటే, ఇఫ్ యూ సే సంథింగ్ ఐ కెన్ డూ దిస్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ సే సంథింగ్ ఐ కాంట్ డూ దిస్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ రైట్, బికాస్ యు ఆర్ సేయింగ్ ఇట్. అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే, నీ ఇన్నర్ సెల్ఫ్ టాక్ ఏది ఉందో అదే ఎగ్జిబిట్ అవుతుంది. కాన్షియస్ ఇస్ ఆల్వేస్ వీక్ అండి, అన్కాన్షియస్ ఇస్ ఆల్వేస్ పవర్ఫుల్. అంటే అన్కాన్షియస్ నేను ఇక్కడ సెల్ఫ్ టాక్ అంటున్నా. పొద్దున లెగవాలి అనుకున్నప్పుడు నీ మనసులో నీకు ఏమనిపిస్తుంది? లెగవడం కష్టం అనిపిస్తుంది. లెగవడం కష్టం అనే సెల్ఫ్ టాక్ ఎవరికి ఉందో వాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. ఎస్, యోగా చేయాలి అని కాన్షియస్గా మీరు అనుకుంటున్నారు. పొద్దున్నే 4 ఈరోజు వద్దులే లెగవటం అని నీ సెల్ఫ్ టాక్ ఉంది. వాళ్ళందరూ యోగా చేయలేకపోతున్నారు. ఎస్, సో ఇలా మనకు అనుకున్నది జరగట్లేదు అంటే, మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుంది అంటే, మన సెల్ఫ్ టాక్ అదే అన్కాన్షియస్ ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తుంది దాన్ కాన్షియస్. ఎస్, ఒకసారి మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. కాన్షియస్ అంటే ఏంటంటే చేతన, అచేతన. మనస్సు 2 రకాలండి, కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్ అంట.
ఎస్. కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? మనం ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, గోడను చూస్తున్నాం, టేబుల్ని చూస్తున్నాం, చైర్ను చూస్తున్నాం. ఇదంతా నువ్వు యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ యు ఆర్ సీయింగ్ అండ్ యు ఆర్ టాకింగ్. కానీ అన్కాన్షియస్ ఏంటంటే విచ్ ఇస్ డీపర్. అది నీకు ఒక్క నిమిషం నువ్వు ఎక్కడైనా పాజ్ తీసుకుని ఆలోచిస్తే కానీ నీ లోపల ఏముందో నీకు తెలియదు. మనం బయట అనుకున్నదంతా మనకు తెలుస్తుంది. సార్ నేను పొద్దున్న లేగాలి సార్, జిమ్కి వెళ్ళాలి సార్, వాకింగ్ వెళ్ళాలి సార్, వాటర్ తాగాలి సార్, వెయిట్ తగ్గాలి సార్. ఇదంతా కాన్షియస్గా మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, అర్థం చేసుకుంటున్నావు. అది కాబట్టి చెప్పగలుగుతున్నావు. కానీ నీ సెల్ఫ్ టాక్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనం కొంచెం ఒక చిన్న పాజ్ ఇచ్చి ఒక క్షణం కళ్ళు మూసుకొని నీతో నువ్వు మాట్లాడితే కానీ నీకు అర్థం కాదు వాట్ కైండ్ ఆఫ్ ఇన్నర్ డైలాగ్ యు ఆర్ క్యారింగ్. నా సెల్ఫ్ డైలాగ్ ఎలా ఉంది అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలియదు. మనం ఏదైతే బయటికి మాట్లాడుతున్నామో అదే కరెక్ట్ అన్న ఒక ధోరణిలో ఉంటాం. బికాస్ నీ లోపల జరిగే డైలాగ్ మనం ఎప్పుడు ఫోకస్గా అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టి. కానీ మన లైఫ్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది ప్రెజెంట్ అవుతుంది అంటే నీ ఇన్నర్ టాక్ ఏది ఉందో అదే బయటికి ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ దట్ ఈస్ అన్కాన్షియస్. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే కాన్షియస్ అండ్ అన్కాన్షియస్లో విచ్ ఇస్ పవర్ఫుల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Conscious and unconscious, what is powerful? Unconscious. Unconscious. Super andi. Super. Right. Very good. So కాబట్టి ఇప్పుడు మీకు చిన్న క్లూ ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్ అది ఎక్కడ ఉండాలి? కాన్షియస్గా ఉండాలా, అన్కాన్షియస్గా ఉండాలా? మీరు ఏదైతే అనుకుంటున్నారో సాధించాలని అది ఎలా ఉండాలి? కాన్షియస్గా ఉండాలా, అన్కాన్షియస్గా ఉండాలా? సోనలత మ్యామ్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి కాన్షియస్ అని రాస్తున్నారు కొంతమంది. అన్కాన్షియస్. సూపర్ అండి. ఎవరు అన్కాన్షియస్ టు కాన్షియస్. వెరీ గుడ్. అక్కడికే వస్తున్నాను. సో మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఎలా ఉండాలి? అన్కాన్షియస్గా ఉండాలా, కాన్షియస్గా ఉండాలా? ఎస్. సూపర్. చాలా మంది కాన్షియస్, అన్కాన్షియస్. అందరూ ఒకసారి అన్కాన్షియస్ అని రాయండి. మీరు అనుకున్నది మీ లైఫ్లోకి రావాలనేది అన్కాన్షియస్గా ఉండాలి. ఎస్. ఇప్పటివరకు అదే చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న క్లూ. అన్కాన్షియస్గా ఎలా వస్తుంది? మనకు ఒక పెద్ద తోట ఉందండి, మీదే అది. దాంట్లో ఏ డౌట్ లేదు. మీరే ఒక ₹1,00,00,000 ఇచ్చి ఒక 5 acres ల్యాండ్ కొని దానికి మంచి కంచేసి మంచి డోర్ పెట్టి తాళం వేశారు. ఎస్. తాళం వేస్తే తాళం ఎవరి దగ్గర ఉంటుంది? వాచ్మెన్ దగ్గర ఉంటుంది. సో పొలం మీదైనా, డబ్బు మీదైనా వాచ్మెన్ వచ్చి తలుపు తీస్తే కానీ మీరు లోపలికి పోలేరు. ఎస్ సార్ నో? క్లియర్? సో అలానే మీ అన్కాన్షియస్లోకి వెళ్ళాలన్నా కూడా, అన్కాన్షియస్ పవర్ఫుల్ అయినా కూడా, అన్కాన్షియస్ ప్రకారమే మన లైఫ్ నడుస్తున్నప్పటికి కూడా కాన్షియస్గానే అన్కాన్షియస్కి వెళ్ళాలి. ఎలాగైతే మీ పొలం మీదే అయినప్పటికీ తాళం తీయకపోతే వాచ్మెన్ లోపలికి పోలేరో, అలానే మీ కోరిక మీదే, మీ కోరిక బలమైనది అయినప్పటికి కూడాను, అది పనికొచ్చేది అయినప్పటికి కూడాను, అన్కాన్షియస్గా పెట్టాలనుకున్నప్పటికి కూడాను కాన్షియస్ నుంచి అన్కాన్షియస్ పంపించాలి. కాన్షియస్ అంటే ఏమనుకున్నాం? మనం చూడగలిగింది, మనం మాట్లాడగలిగింది, మనం వినగలుగుతున్నది. ఎస్. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది మన లాంగ్వేజ్, హౌ వి స్పీక్ టు సెల్ఫ్, అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది అని అర్థమైతే చాలు. ఎలా ఇబ్బంది ఉంది? సార్ నేను మంచి స్పీకర్ అవ్వాలి, ఎలా? ఒక 100 books చదవాలి. చెప్పారు చదవమని, మీ కంటెంట్ ప్రిపరేషన్లో చెప్పింటారు. ఎస్. ఎంతమందిని చదివాం బుక్స్? ఎంతమంది చదువుతున్నాం కనీసం? చదవాలి అని తెలుసు మీకు కాన్షియస్గా. బికాస్ యూ వాంట్ టు బికమ్ ఏ గుడ్ స్పీకర్. అది కాన్షియస్ అవేర్నెస్. అన్కాన్షియస్గా ఏముంది? రేపు చదువుదాంలే. సో బుక్ చదివే పరిస్థితి వస్తుందా? ఎందుకు? అన్కాన్షియస్గా రేపు చదవంలే అని ఉంది కదా. కాబట్టి అదే మన లైఫ్లో ఉంటుంది. మీకు బుక్ ఎప్పుడు చదువుతారు? మీరు అందరూ రేపు చదువుతారు. రేపు ఎప్పుడు చదువుతారు బుక్? మళ్ళీ రేపే చదువుతారు. రేపు కూడా మళ్ళీ ఎప్పుడు చదువుతారు? మళ్ళీ రేపే చదువుతారు. బికాస్ వాట్ ఈస్ దేర్? అన్కాన్షియస్. అన్కాన్షియస్గా మీకు ఏముంది? రేపు చదవాలని ఉంది కాబట్టి రేపు చదువుతారు అంతే. ఆ రేపు ఎప్పుడు రాదు, అది వేరే విషయం.
కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే కాన్షియస్గా అన్కాన్షియస్కి మెసేజ్ ఇవ్వాలి. నేను స్పీకర్ అవ్వాలంటే బుక్ చదవాలంటే దట్ ఐ హ్యావ్ టు డూ రైట్ నౌ. సో మీ అన్కాన్షియస్గా ఒకటి ఉండదు. బికాస్ కాన్షియస్గా మీరు ఏమనుకుంటున్నారో దాన్ని అన్కాన్షియస్గా మీరు పంపించగలగాలి. ఈ ఒక్క చిన్న పని మనం చేయాలి. సార్ మరి కాన్షియస్గా ఉన్నది అన్కాన్షియస్కి ఎట్లా పోతుంది? కాన్షియస్గా ఉన్నది అన్కాన్షియస్కి ఎట్లా పోతుంది? మీరు డ్రైవింగ్ చేశారు, ఫస్ట్ రోజు అందరికి డ్రైవింగ్ వచ్చిందా? సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 10 days, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది రవీందర్ గారు? అన్మ్యూట్ చేసుకోండి. సార్ ప్రాక్టీస్. ప్రాక్టీస్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ. సో అలా కాకుండా కొంతమంది మీ పక్కనే రాజు గారు ఉన్నారు. రాజు గారు 1 వీక్ పోయారు, తర్వాత పోలేదు. వస్తుంది ఆయనకి? నో సార్. నో. అందులో ఒక సెల్ఫ్ డైలాగ్ ఉంది, డ్రైవింగ్ కష్టం. వచ్చే అవకాశం ఉందా? సో డ్రైవింగ్ వస్తుంది అంటే వాళ్ళందరికీ కూడా, అందరికీ ఇన్ ద బిగినింగ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్ అండి. ఎవ్రీథింగ్, మీరు ఎనీథింగ్. సార్ నాకు స్విమ్మింగ్ చేయాలి, ఫస్ట్ రోజు అందరికీ కష్టమే. సార్ నేను డ్రైవింగ్ చేయాలి, ఫస్ట్ రోజు అందరికీ కష్టమే. సార్ నేను చదవాలి, ఫస్ట్ రోజు అందరికీ కష్టమే. సార్ నేను మంచిగా వంట ఉండాలి, ఫస్ట్ రోజు అందరికీ కష్టమే. సార్ నేను బంగీ జంప్ చేయాలి, ఫస్ట్ రోజు అందరికీ కష్టమే. నేను హిల్ స్టేషన్ ఎక్కాలి, అందరికీ కష్టమే. సో ఎవ్రీథింగ్ ఇన్ ద బిగినింగ్ ఈస్ డిఫికల్ట్. కాకపోతే అందరు కొందరు ఏం చేస్తున్నారు అంటే కాన్షియస్గా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు టిల్ ఇట్ బికమ్ అన్కాన్షియస్. సో కాబట్టి ఏం చేస్తున్నాడు? డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నాడు, ఫస్ట్ రోజు తెలియదు, డ్రైవర్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన చెప్పింది వింటున్నాడు, భయపడుతున్నాడు, చంపలు కారుతున్నాయి, టెన్షన్ వస్తుంది, ప్రెషర్ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు తర్వాత బాడీ అకామిడేట్ చేసుకుంటుంది. ఇట్ విల్ కాన్షియస్లీ టీచ్ హౌ టు డ్రైవ్. ముందు ఎలా చూడాలి, వెనక ఎలా చూడాలి, పక్కన ఎలా చూడాలి, బ్రేక్ ఎప్పుడు వేయాలి, ఎక్సిలేటర్ ఎప్పుడు దొక్కాలి, క్లచ్ ఎప్పుడు పట్టుకోవాలి, అన్నీ ఒక నెలలో అలవాటు అయిపోయినాయి. తర్వాత ఏం చెప్తుంది నీ మైండ్? నువ్వేం ఆలోచించొద్దు, జస్ట్ టేక్ రెస్ట్, ఐ విల్ టేక్ కేర్ అంటుంది. ఆ తర్వాత నుంచి మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు, ఫోన్ తీసుకుంటారు, ఫోన్ చూస్తుంటారు, లేదా సినిమా పెట్టుకుని సినిమా చూస్తారు. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? డ్రైవర్. మీరే డ్రైవర్. అంటే మీరు అన్కాన్షియస్గా డ్రైవ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఎవరన్నా మీరు ఫ్రీక్వెంట్ డ్రైవర్ని చూడండి, ఆలోచించి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా చూసారా? ఆలోచించి స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా చూసారా? ఆలోచించి స్నానం చేయాలని చూసారా? ఆలోచించి వంట వండే వాళ్ళని చూస్తున్నారా? ఆలోచించి చదివే వాళ్ళని చూస్తున్నామా? కానీ ఒకప్పుడు అన్ని ఆలోచించి చేసాం. ఇన్ ద బిగినింగ్ నువ్వు ఫస్ట్ వంట వండినప్పుడు, ఫస్ట్ డ్రైవ్ చేసినప్పుడు, ఫస్ట్ స్విమ్మింగ్ చేసినప్పుడు అన్ని ఆలోచించే చేసాం కదా. సో అంటే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఇంత చేస్తే చాలు. మనం కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? కన్సిస్టెంట్గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. దీన్నే మనం ఏమంటున్నాం అంటే ఆటోమాటిసిటీ అంటున్నాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏం చేయాలంటే ఆటోమాటిసిటీ. ఒక పని నీ బాడీ గుర్తించి కాన్షియస్గా దాన్ని అన్కాన్షియస్కి పంపించేంత వరకు నువ్వు చేయటాన్నే ఆటోమాటిసిటీ అంటున్నావు. ఒక్కసారి ఆటోమాటిసిటీ నీకు అలవాటు అయితే ఇంకా తర్వాత నీ పర్మిషన్ తీసుకోదు. డ్రైవింగ్ చేయాలి, నువ్వు కూర్చో అంటుంది. ఎవరు నడుపుతారు? అన్కాన్షియస్ నడుపుతుంది. అండ్ అన్కాన్షియస్ ఇస్ మోర్ యాక్యురేట్ అండ్ మోర్ పవర్ఫుల్. మీ కాన్షియస్గా అయినా మీరు ఆలోచించి చేస్తే తప్పు జరగవచ్చేమో, కానీ వన్స్ యూ డూ ఎనీథింగ్ విత్ యువర్ అన్కాన్షియస్ ఇస్ ఇట్ పర్ఫెక్ట్. మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు, ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడతారు, చూస్తే మీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఏం జరిగింది? ఏమైనా యాక్సిడెంట్ అయిందా? జరగదు 99%. బికాస్ యు ఆర్ ఆపరేటింగ్ విత్ యువర్ అన్కాన్షియస్. చాలా మంది వంట చేస్తున్నారు, మీతో ముచ్చట చెప్తుంటే కూరగాయలు కట్ చేస్తారు. ఎట్లా కట్ చేశారు? అలవాటైంది. లేకుంటే ఫస్ట్ కత్తి పట్టుకుంటే భయం. అంటే చిన్నపిల్లలు, పాప కత్తి పట్టు, అమ్మ ఏం చెప్తుంది? కట్ చేయదు, కట్ చేయదు, చేయి కోసుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? టీవీ సీరియల్ చూస్తూ కూరగాయలు కట్ చేస్తున్నావు. మరి నీకెందుకు కట్ కాలే? బికాస్ కట్ చేయడం అనేది అన్కాన్షియస్గా జరిగిపోయింది నీకు. ఇట్ వెంట్ ఫ్రమ్ కాన్షియస్ టు అన్కాన్షియస్. ఒకసారి అన్కాన్షియస్కి వెళ్ళిన తర్వాత అంత ఎఫర్ట్స్, అంత ఆలోచన, అంత ప్రయత్నం చేయకపోయినా జరిగిపోద్ది. బికాస్ దట్ స్టోర్డ్ యాజ్ అన్కాన్షియస్ ప్యాటర్న్. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏదైనా మన లైఫ్లోకి ఒకటి రావాలి అంటే కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళేంత వరకు ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేయాలి. చేస్తే ఏమవుతుంది? అంటే న్యూరాన్ లెవెల్, అంటే న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది.
నెట్వర్క్ స్టోర్ చేసుకుంటుంది మెమరీని స్టోర్ చేసుకుని దానికి ఉన్న పర్మిటేషన్ కాంబినేషన్స్ అన్ని కూడా చెప్తుంది. ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, యూ జస్ట్ రిలాక్స్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ అన్కాన్షియస్. అందుకని మన లైఫ్లోకి ఏ అలవాటు రావాలన్నా కూడా నిస్సందేహంగా మీరు కొన్ని రోజులు దాన్ని చేయండి. మరి చేయలేని వాళ్ళందరూ ఏమవుతుంది అంటే దాన్ని మొదలుపెట్టి ఆపేస్తున్నారు. దాన్ని 4 రోజులు చేసి ఆపేస్తున్నాం, వారం చేసి ఆపేస్తున్నాం, 10 రోజులు చేసి ఆపేస్తున్నాం. అలాంటి పరిస్థితిలో మాత్రమే అది మన నుంచి దూరం అవుతుంది. ఎవరైతే కొంతమంది చూడండి మన ఇళ్లలో ఉంటారు, వాళ్ళు పొద్దున్న 4ంటికి లేస్తారు, పూజ చేస్తారు, అంతే. ఎప్పటి నుంచి? వాళ్ళు పుట్టినప్పటి నుంచి. మన ఫ్రెండ్ ఉంటాడు, పొద్దున 6ంటికి షార్ప్ లేస్తాడు, బ్యాడ్మింటన్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎప్పటి నుంచి? 10 ఏళ్ళ నుంచి. ఎట్లా చేస్తున్నాం బికాస్ అలా కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళింది, నడుస్తుంది. యా, స్క్రీన్ షేర్ చేశారు, రైట్. సో అలా మనకు అర్థమైతే చాలు. సో ఏమైనా అర్థమైందా? కొద్దిగా అర్థమైందా? సో అంటే దీనికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనకు రెండు మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్, రెండోది అన్కాన్షియస్. మైండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై బ్రెయిన్ అండ్ మైండ్? బ్రెయిన్ ఎక్కడుంది చెప్పండి? బ్రెయిన్ ఎక్కడుంది? తల్లో ఉంది. మైండ్ ఎక్కడుంది? యా, సో అక్కడ ఉండదండి. బ్రెయిన్ అంటే అందరికి తెలుసు, స్కల్ ఉంటుంది, స్కల్లో బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ మెసేజ్ తీసుకుంటుంది, బ్రెయిన్ మెసేజ్ ఇస్తుంది, అంతవరకు అందరికి క్లారిటీ ఉంది. కానీ మైండ్ ఏంటంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ద బాడీ. మీ పాప ఎక్కడుంది? ఇక్కడుందా? మీ మదర్ ఎక్కడుంది? మీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఎక్కడున్నాడు? మీ స్కూల్, మీ చదివింది చిన్నప్పుడు ఎక్కడుంది? యువర్ బాడీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్, రైట్? సో దట్ ఈస్ మైండ్. అంటే బియాండ్ యువర్ బాడీ ఈజ్ యువర్ మైండ్. మైండ్ అంటే ఏంటంటే మీకున్న ప్రతి సెల్ ఒక మెమరీగా ఉంటుంది, అంతే. మైండ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెమరీ. సో మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడా? లేకుంటే లేడు, ఎందుకంటే మెమరీలో లేదు. మీ మదర్ ఇప్పుడు మీ పక్కన లేకపోయినా మీ ఊర్లో ఉన్న, యు గాట్ ఇట్. ఆ స్పర్శ వచ్చింది, ఆ ఫీలింగ్ వచ్చింది, ఆ ఆనందం వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ మే బి, బికాస్ ఆ మెమరీ స్టోర్ అయింది. కాబట్టి మైండ్ అంటే ఏంటంటే విచ్ స్టోర్స్ ద మెమరీ. ఆ మెమరీ ఒక సెల్లో ఉండదు కాబట్టి బాడీ అంతా ఉంటుంది. అందుకనే నా పాప అన్నప్పుడు నా బాడీ అంతా రెస్పాండ్ అయింది, మా టీచర్ అన్నప్పుడు నా బాడీ అంతా రెస్పాండ్ అయింది, మా ఊరు అన్నప్పుడు నా బాడీ అంతా రెస్పాండ్ అయింది, మా నాన్న అంటే నా బాడీ అంతా రెస్పాండ్ అయింది, బికాస్ మైండ్ ఈజ్ ఎవ్రీవేర్. ఎస్, అందుకని రెండు మైండ్స్లో, ఒకటి కాన్షియస్, రెండోది అన్కాన్షియస్. అంటే మళ్ళీ దీన్ని మనకు అర్థం కావడానికి మనం జస్ట్ యూ కెన్ డిపిక్ట్ ఒక పిక్చర్ లాగా మనం చెప్పాలి అంటే ఎలా ఉంటుంది కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ అంటే, ఒక చిన్న పిక్చర్ లాగా చెప్పాలి మనం అర్థం కావడం కోసం అంటే ఇలా ఉంటుంది. ఒక ఐస్బర్గ్ లాగా ఉంటుంది. జస్ట్ అంటే అలా ఉండదు మైండ్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అన్నప్పుడు అలా ఉండదు. కాకపోతే మనకు అర్థం కావడానికి వీ కెన్ డిపిక్ట్ యాజ్ ఐస్బర్గ్ లో మనకు పైన కొద్దిగా కనిపిస్తుంది, ఎస్ ఆర్ నో? పైన ఒక టిప్ లాగా కనిపిస్తుంది, కానీ లోపల ఎంత ఉంటుంది? టైటానిక్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? బికాస్ ఆఫ్ ద ఐస్బర్గ్. యా, పైకి కనిపించదు కానీ లోపల చాలా ఉంటుంది. ఎస్, అలానే ఆ టిప్ అనేది మనకు కాన్షియస్ అనుకుంటే లోపల ఉన్నది అన్కాన్షియస్. సో వాట్ ఈస్ పవర్ఫుల్? అన్కాన్షియస్ ఈస్ పవర్ఫుల్. కానీ అన్కాన్షియస్కి ఎప్పుడు వెళ్తుంది? కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్తుంది. కాబట్టి కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి ఎలా వెళ్తుంది? ఇఫ్ యూ డూ కన్సిస్టెంట్లీ ఫర్ సమ్ టైమ్. సో ఇలా మీకు ఏదైనా ఒక అలవాటు అది కాన్షియస్గా ఉంటే కొద్ది టైమే ఉంటుంది, మనతో ఉండదు. ఎస్, అన్కాన్షియస్ అంటే విచ్ ఇస్ వెరీ డీపర్. అది ఎలాంటిది అంటే ఐస్బర్గ్లో లోపల ఉన్న ఒక మంచు పొర లాంటిది. టు కంపారిజన్ బాడీలో అలా మళ్ళీ ఐస్బర్గ్ ఏమి ఉండదు, బట్ which is superficial is a conscious, which is deeper is unconscious. కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్తుంది. అన్కాన్షియస్కి వెళ్ళే క్రమంలో ఏమవుతుంది? లాంగ్ టర్మ్ మెమరీగా మారుతుంది. అది మర్చిపోవడానికి వీలు అవ్వదు, అది ఒక హ్యాబిట్గా మారుతుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్కి వెళ్ళిందో అది ఒక హ్యాబిట్గా మారుతుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్కి పోలేదో అది సూపర్ఫిషియల్గా ఉంటుంది, షార్ట్ టర్మ్గా ఉంటుంది. అంటే హ్యాబిట్ అంటే ఇన్ ఎ వే ఆటోమాటిసిటీ. ఆటోమాటిసిటీ ఎప్పుడు అవుతుంది? అది అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు.
అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు ఎందుకు అవుతుంది? ఇట్స్ స్టోర్ యాజ్ అ లాంగ్ టర్మ్ మెమరీ కాబట్టి. అర్థమైందండి? ఇంతవరకు అర్థమైందా? క్లియర్? కాబట్టి ఇప్పుడు చిన్న బేస్ లైన్ ఏంటంటే మనందరికీ, సో సార్ నేను పొద్దున వాక్ చేయాలి. డోంట్ ఫీడ్ టూ మచ్ ఆఫ్ డేటా. పొద్దున్న లేసి ఎవరైతే ఒక 6 నెలలు కన్సిడర్ చేస్తే అది హ్యాబిట్ అయిపోతుంది. అంత సింపుల్ అండి. ఎందుకు ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా జరిగింది. నువ్వు పొద్దున్న లేసావు, ఒక రోజు పోయావు, 2 రోజులు పోయావు, 3 రోజులు పోయావు, కాన్షియస్‌గా ఉంటుంది. ఒక 6 నెలలు పోయావు, అన్‌కాన్షియస్ అవుతుంది. దట్స్ ఇట్. ఇంక తర్వాత నుంచి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ అవ్వనోళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళు ఒక వారం పోతున్నారు, నెల మానేస్తున్నారు. మళ్ళీ ఒక వారం పోతున్నారు, ఒక నెల మానేస్తున్నారు. అసలు ఒకసారి పోవట్లేదు. ఒకసారి పోవడం ఎందుకు అంటున్నారు? ఒకసారి నేను పోనంటున్నారు. సో ఏమవుతుంది? నీ మైండ్ లేయర్‌లో కాన్షియస్ నుంచి అన్‌కాన్షియస్ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. యెస్. సో అలాంటి ఒక పరిస్థితి వల్ల మాత్రమే మనం అనుకున్నది చేయలేకపోతున్నాం అని అర్థమైతే చాలు ప్రస్తుతానికి. అంతకంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది, నేర్చుకోవాల్సింది ఏం లేదు. యాహ్! రైట్? సూపర్. సో ఇప్పటి నుంచి మీరు దాన్ని అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీ లైఫ్‌లో మీరు ఏది కావాలన్నా అలా ఉంచండి. కాతే ఇంకొకటి మనకి ఇక్కడ లాట్ ఆఫ్ మైండ్ సైన్స్ అండి. హాబిట్ ఈస్ ఎ మైండ్ సైన్స్. ఫిజికల్‌గా మీకు కనిపిస్తుంది గానీ, బట్ లాట్ ఆఫ్ సైకాలజీ దాంతో అసోసియేట్ అయింది. అలానే ఏ హాబిట్ రావాలన్నా గూడా మరి సార్ ఇంత సింపుల్‌గా ఉంది కదా! అన్ని పెట్టుకోవచ్చుగా హాబిట్‌గా. పొద్దున్నే లేపేయొచ్చు, పొద్దున్న వాకింగ్ చేపించొచ్చు, టైంకి తినొచ్చు, టైంకి పడుకోవచ్చు. అంటే అది జరగట్లేదు. బికాస్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్. మనం చాలా రకాలుగా కమ్యూనికేట్ చేస్తున్నాము. అదే సెల్ఫ్ టాక్ అని చెప్పాను గదా! ఆ సెల్ఫ్ టాక్ అనేది కరెక్ట్‌గా లేకపోతే ఒకవేళ మీరు కన్సిస్టెంట్‌గా చేస్తున్నా, మీరు కాన్షియస్ నుంచి అన్‌కాన్షియస్‌కి పంపించాలనుకున్నా అక్కడ చైన్ బ్రేక్ అవుతుంది. ఎలా? ఎలా బ్రేక్ అవుతుంది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఎందుకలా జరుగుతుందంటే, మన మైండ్ ఏదైతే ఉందో 3 విషయాల కోసం పనిచేస్తుందండి. మన మైండ్ 3 విషయాల కోసం పనిచేస్తుంది. ఎవరికైతే ఈ లాజిక్ అర్థమైందో, మీరు ఏది కావాలంటే మీకు అది వచ్చేస్తదండి. జస్ట్ అండర్‌స్టాండ్ దిస్ లాజిక్. ఒక లాజిక్ చెప్పుకున్నాం. కాన్షియస్‌గా ఉంటే ఎక్కువ రోజులు మనతో ఉండదు. అందుకని మీరు అనుకున్నది రావట్లేదు. మరి రావాలంటే ఏం చేయాలి? అన్‌కాన్షియస్‌గా ఉండాలి. అన్‌కాన్షియస్‌గా ఎలా ఉంటది? కన్సిస్టెంట్‌గా చేస్తే. యెస్. ఆ లాజిక్ ఇంకొక చిన్న కమ్యూనికేషన్. మనం మాట్లాడే మాట ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది? అంటే మనకి ఏదైనా ఒక హాబిట్ ఫార్మ్ కావాలంటే మన మైండ్ 3 విషయాల కోసం చూస్తుంది. ఒకటేంటి? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. రెండోది సీకింగ్ ప్లెజర్. మూడోది అవాయిడింగ్ పెయిన్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అందరూ మీ చాట్ బాక్స్‌లో రాయండి. మీ మైండ్ 3 విషయాల కోసం ఏదైనా ఒక పనిని ఆటోమేటిక్‌గా మారుస్తుంది. యెస్. హాబిట్ అంటే ఆటోమాటిసిటీ అని తెలుసుకున్నాం. మరి మన మైండ్ ఒక విషయాన్ని ఎప్పుడు ఆటోమాటిసిటీ కింద మార్చుకుంటది? అంటే 3 విషయాల కోసం మార్చుకుంటది. ఒకటేంటి? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. యెస్ సార్. సుమన్ చిరా గారు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అయిపోయింది సార్ ఫాస్ట్‌గా. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. యెస్. రెండోది సీకింగ్ ప్లెజర్. మూడోది అవాయిడింగ్ పెయిన్. ఇంతే అండి. సో ఈ 3 విషయాల్లో మీకు అర్థమై మీ లాంగ్వేజ్ కొంచెం కరెక్ట్ చేసుకుంటే మీరు ఏదనుకుంటే అది మీ లైఫ్‌లో ఉంటది. వెరీ సింపుల్. ఎలా? అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే మీరు రోజు పొద్దున 6 గంటలకు వాకింగ్ చేస్తున్నారు. కాన్షియస్‌గా. అంటే పొద్దున్న లేస్తారు, అడుగు పెట్టే ముందు ఆలోచిస్తారు, దిగేటప్పుడు చూస్తారు, పక్కన అలా చూస్తారు, పక్కన ఇలా చూస్తారు. మళ్ళీ ఒక నిమిషం ఆగి ముందేముందో చూస్తారు. ఒక నిమిషం ఆగి వెనకేముందో చూస్తారు. అంటే చిన్న పిల్లవాడు నడుస్తున్నప్పుడు లేదా అమ్మ ఎంత కేర్ తీసుకుంటది? పోనీలే వదిలేద్దామని వదిలేస్తదా? వాడు ఇలా అడుగేస్తే 4 అడుగులు ముందుకేస్తుంది. వాడు అలా అడుగేస్తే ఒక ఇద్దరు వెనకుంటారు. వాడు అలా ముందుకేస్తే ఇలా చేస్తాడు. అంటే వాడు ఎక్కడ పడతాడో, లేతే ఏమవుతుందో అన్నట్టు. సో ఇంత పని ఇంత కాన్షియస్‌గా చేస్తే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. మీరు కాన్షియస్‌గా ఒక పని చేయడానికి చాలా ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అందుకని నీ మైండ్ ఏం చేస్తుందంటే మైండ్ లాంగ్వేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎనర్జీ సేవింగ్ కోసం ప్రయత్నిస్తుంటది. సో మనము అన్‌కాన్షియస్‌గా మనం నిద్రపోతున్నాం. కాన్షియస్‌గానా? అన్‌కాన్షియస్‌గానా? అన్‌కాన్షియస్‌గానే. డౌట్ ఏముందా? అంటే ఆలోచించి నిద్రపోతా ఉంటామా? 11 గంటలకు ఒకసారి ఆలోచించి, 12 గంటలకు ఒకసారి లేదు కదా! అన్‌కాన్షియస్‌గా ఉంటుంది అడిగితే. అన్నం తింటాం అరుగుతుంది. కాన్షియసా? అన్‌కాన్షియసా? అబ్బా! తిన్నాం అరిగింది. ఇప్పుడు 10% అరిగింది. ఒక గంట తర్వాత 20% అరిగింది. ఒక 3 గంటలకు అట్లా అనుకుంటామా? అట్లేం ఉండదు కదా! తింటాము, మర్చిపోతాం. దాని పని అది చేసుకుంటాం. అంటే ఏంటి? అన్‌కాన్షియస్ నడుస్తుంది. బ్రీతింగ్.
అబ్బా కొంచెం గాలి వచ్చింది, గుండెల వరకు ఉంది, కొంచెం గాలి వచ్చింది, చెస్ట్ వరకు వచ్చింది, కొంచెం గాలి, అట్లా అనుకుంటామా? ఏం లేదు కదా, మీరు కూర్చున్నా దాని పని అది చేసుకుంటుంది. అంటే గాలి ఎలా నడుస్తుంది? అన్కాన్షియస్గా నడుస్తుంది. ఎస్, మీరు తిన్న అన్నం అన్కాన్షియస్గా నడుస్తుంది. గుండె మీరు చూసి మెజర్ చేస్తున్నారా? అబ్బా నా గుండె 60 సార్లు కొట్టుకుంటుంది, అబ్బా 62 సార్లు కొట్టుకో, అట్లేం లేదు కదా. మీ పని మీరు చేసుకుంటారా, దాని పని అది చేసుకుంటుంది. ఎస్, అంటే అది ఎలా నడుస్తుంది? అన్కాన్షియస్గా నడుస్తుంది. అంటే మనలో 80% ఆఫ్ ద థింగ్స్ అన్కాన్షియస్గానే నడుస్తుంటాయి. ఆ కొద్ది పని, పుస్తకం ఫస్ట్ టైం చదవడం, బైక్ ఫస్ట్ టైం నడపడం, స్విమ్మింగ్ ఫస్ట్ టైం చేయడం, బయటికి ఏదైనా కొత్త ప్లేస్కి పోవడం, అటువంటి కొన్ని పనులు అప్పుడప్పుడు కాన్షియస్గా చేస్తుంటాము. ఆ చేసే కాన్షియస్ పనులకే 20% ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. 20 to 25%. మనకు సపోజ్ ఒక 100 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే, నువ్వు కాన్షియస్గా చేసే పనులకి 25 to 30% ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. నీ మైండ్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు పని కన్సిస్టెంట్గా చేస్తున్నావో దాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది, అన్కాన్షియస్లో పడేస్తుంది. దానివల్ల ఏమవుద్ది? ఆల్మోస్ట్ ఆల్ 1/80th టైం ఎనర్జీ తగ్గిపోతుంది. ఇదివరకు 100 కేజీలు 100 క్యాలరీస్ అవసరమైతే ఇప్పుడు ఒక 10 క్యాలరీస్తో ఆ పని అయిపోతుంది. ఎందుకంటే నువ్వు పొద్దున్న లేసి దారిలో వెళ్ళిపోతావు, ఆ పార్క్ వెళ్తే వాక్ చేస్తావు, నువ్వు రోజు ఈ పని చేస్తున్నావు కదా, నాకు వదిలేసి నేను చేస్తా ఉంటుంది. అక్కడ దానికి ఏమొస్తుంది? ఎనర్జీ సేవ్ అవుతుంది. సో నీ మైండ్ నువ్వు కన్సిస్టెంట్గా చేసే పనిని అన్కాన్షియస్లో పెట్టడం వల్ల, ఆటోమేటిసిటీ క్రియేట్ చేయడం వల్ల ఎనర్జీ సేవ్ అవుతుంది. కాబట్టి ఎనర్జీ సేవ్ చేయడానికి ఆటోమేటిసిటీ బిల్డ్ చేసుకుంటుంది, అంతే. రెండోది ఏంటంటే ప్లెజర్. రెండోది ఏంటండి? ప్లెజర్. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? రెండోది ప్లెజర్. ఎలా ప్లెజర్ మనకు హ్యాబిట్గా మార్చుకుంటుంది? మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, మెక్డొనాల్డ్ బొమ్మ చూశారు, వెంబడే మీరు ఒక సిగ్నల్, తింటే బాగుంటుంది, పిజ్జా మంచిది, దెన్ ఇట్ మేక్ ఇట్ యాస్ హ్యాబిట్. తిన్న ప్రతిసారి తినాలనిపిస్తుంది. ఎస్, బికాస్ యూ గివెన్ ఎ సిగ్నల్, ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ, దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ గుడ్. అంటే వాట్ లాంగ్వేజ్ యువర్ సెండింగ్? కమ్యూనికేషన్లో ఏం లాంగ్వేజ్ ఉందండి? ఇట్ ఈస్ గుడ్ అని ఉంది. అంటే ప్లెజర్. అది బాగా టేస్ట్గా ఉంది, అది చాలా అందంగా ఉంది, అది తింటే బాగుంటుంది. సో వాట్ ఎవర్ యూ డూ, ఎక్కడైతే నీకు ప్లెజర్ అసోసియేషన్ ఉందో అది హ్యాబిట్గా మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు, ఏం చెప్పారు సార్? నేను 2 గంటల వరకు మేల్కొని ఉంటాను, అక్కడ ఒక ప్లెజర్ ఉంది, ఆ టైంలో చేస్తే నాకు ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అది చాలు నీ మైండ్కి. మీకు ఏదైనా ఒక అలవాటు ఉంది అంటే అక్కడ ప్లెజర్ ఉంటుందండి, మీకు తెలియదు చాలా సందర్భాల్లో. స్మోకింగ్, ప్లెజర్ ఉందండి. స్మోకింగ్ చేసేవాడు ఏమనుకుంటాడు తెలుసా? నేను స్మోక్ చేస్తే కింగ్ని, నేను స్మోక్ చేస్తే ఏ పని ఏం చేస్తా, స్మోక్ చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది, స్మోక్ చేస్తే నాకు ఫ్రెండ్స్ ఉంటారు, స్మోక్ చేస్తే నాకు బలం, ఏంటేంటో. బట్ ఆల్ ఇన్సైడ్ ఇట్ దేర్ ఇస్ ఎ ప్లెజర్. సో మనం ఎందుకు తాగట్లేదు స్మోకింగ్ అంటే, మనం చెప్పుకున్నాం స్మోకింగ్ చేస్తే ఇంజూరియస్ టు హెల్త్, మన లంగ్స్ పాడైతే అని చెప్పుకున్నాం, కాబట్టి నువ్వు చేయట్లేదు. సో చేయని వాళ్ళు పెయిన్ చూపించారు, చేసేవాళ్ళు ప్లెజర్ చూపించారు, ఇంతే డిఫరెన్స్ అండి. ఏదైతే నువ్వు ప్లెజర్, అందుకనే నువ్వు అవాయిడ్ చేయాలి. ఏదో నువ్వు పని చేయగలుగుతున్నాను, లేదా నాకు ఈ పని వద్దు అంటే అక్కడ పెయిన్ చూపించాలి. నాకు ఈ పని కావాలి, అది కష్టం అనేది టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ అ రియల్ అండ్ వాట్ ఈస్ ఎ నాన్ రియల్. సార్ నేను హ్యాపీగా ఉన్నా, ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అందుకనే ఫస్ట్ లైన్ అదే చెప్పా. ఇఫ్ యూ సే యువర్ రైట్, దట్ ఈస్ రైట్. ఇఫ్ యూ సే ఇట్ ఈస్ నాట్, దట్స్ ఇట్. బికాస్ యు ఆర్ సేయింగ్ ఇట్. నీ మైండ్కి ఏం తెలియదు. సార్ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉంటావు. నేను ఇప్పుడు హ్యాపీగా లేవు, అంతే. అది ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. వాట్ ఎవర్ యూ సే ఇట్ ఫీల్స్ ఓకే. శ్రీనివాస్ గారు చెప్పారు ఈ క్లాస్ బాగుంది, ఓకే. ప్రశాంత్ గారు చెప్పారు క్లాస్ బాగాలేదు, ఓకే అంటుంది, అంతే. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. క్లాస్ బాగుందా బాగాలేదు దానికి తెలియదు. నువ్వేది చెప్తే దాన్నే తీసుకుంటుంది. మా ఫ్యామిలీ అంతా మంచిది, ఎవరు చెప్పారు? శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రశాంత్ చెప్పింది, మా ఇంట్లో ఎవరు లేరు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కాదండి, జస్ట్ అండర్స్టాండ్. ఒకే సిచ్యువేషన్కి ఒక బాస్ దగ్గర 20 మంది సబార్డినేట్స్ ఉంటే, ఒకడు మంచి అంటున్నాడు, ఒకడు చెడ్డ అంటున్నాడు, ఒకడు వేస్ట్ అంటున్నాడు, ఒకడు పర్లేదు అంటున్నాడు, రకరకాలుగా అంటున్నారు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ ద మీనింగ్ యు ఆర్ క్రియేటింగ్. అంటే నువ్వు ఎలాంటి మీనింగ్ క్రియేట్ చేసుకుంటే అటువంటి ఎక్స్పీరియన్స్ నీకు ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగిందో పక్కన పెట్టండి, మీనింగ్ క్రియేట్ చేస్తుంది మనం. కాబట్టి నీ మైండ్కి ఏమీ తెలియదు ఎక్సెప్ట్ యూ ఇన్సిస్ట్ టు పర్సీవ్.
దీన్ని ఇలా తీసుకుంటే తప్పితే దానికి తెలియదు. బంగీ జంప్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? భయం అంటే మరి అందరికి భయమే కదా. వాడు హ్యాపీగా ఎందుకు చేస్తున్నాడు? ఈ నెవర్ కమ్యూనికేట్ లైక్ దట్. నేను చేయాలి, చేస్తే నాకు హ్యాపీ. సో బంగీ జంప్ చేయడంలో ప్లెజర్ చూపిస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఇట్. చేయమంటుంది, నథింగ్ విల్ హ్యాపెన్, డూ ఇట్ అంటుంది. మనం అక్కడ చూసి అమ్మ ఇంత హైట్లోనా, నేను చేయను అంటున్నావు. యూఆర్ సీయింగ్ ఇట్ పెయిన్, డోంట్ డూ ఇట్ అంటుంది. సో మనకి హ్యాబిట్ రావాలంటే ఒకే ఒక ఫండమెంటల్ లాజిక్ అండి, పెయిన్ అండ్ ప్లెజర్. మన లైఫ్ మొత్తం పెయిన్ అండ్ ప్లెజర్ అండి. ఒకడు 3ంటికి లేచి చదువుతున్నాడు, ఈజ్ పుట్టింగ్ ప్లెజర్. బాగా చదువుకుంటే, బాగా జాబ్ వస్తే, మంచి మ్యారేజ్ అయితే, మంచి పిల్లలు ఉంటే, మంచి డబ్బు వస్తే అంత మంచిగా ఉంది, సో డూ ఇట్ అంటుంది. ఇంకోటి 3ంటికి లేచి చదువురా అని సార్ చెప్తాడు, అమ్మ చెప్తుంది, నాన్న చెప్తుంది, అమ్మ కొద్దిసేపు పడుకుంటా. ఏంటమ్మా ఇప్పుడే లేపుతావు, పడుకోవడం వాట్ ఈస్ పుట్టింగ్ ఈజ్ పెయిన్. లెగవడం కష్టం. పడుకుంటే బాగుంటుంది. సో మైండ్ విల్ సే డూ ఇట్. మైండ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, ప్లెజర్ ఆర్ పెయిన్. అది ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అందుకని మీ కమ్యూనికేషన్ రైట్గా ఉండాలి. ఇప్పుడు పిజ్జా తినడం రైట్ రాంగా? రైట్ వాళ్ళకి రైట్, రాంగ్ వాళ్ళకి రాంగ్. మీరు ప్లెజర్ చూపిస్తే పిజ్జా తింటావు, పెయిన్ చూపిస్తే పిజ్జా తినవు. స్మోకింగ్ చేయడం రైటా రాంగా? స్మోకింగ్లో ప్లెజర్ చూపిస్తే స్మోక్ చేస్తావు, స్మోకింగ్లో పెయిన్ చూపిస్తే చెయ్యవు. ఆల్కహాల్ తాగడం ప్లెజరా పెయినా? తాగే వాళ్ళందరూ ప్లెజర్గా చూపిస్తే తాగుతున్నారు, తాగనోడు తాగలేదు బికాజ్ ఈస్ కన్సిడర్ చేసే పెయిన్. చదివేవాడికి చదువుతున్నాడు, చదవనోడు చదవట్లేదు. ఎందుకు? చదివేవాడు దాన్ని ప్లెజర్ అంటున్నాడు, చదవనోడు దాన్ని పెయిన్ అంటున్నాడు. సో యువర్ లైఫ్, ఎనీథింగ్ యూ మేక్ ఇట్, ఇట్స్ ఓన్లీ basing on pain and pleasure and saving of energy. Because of the saving energy, it put as automaticity. If you say any language deeper inside, it is good, it is okay, I am happy, your mind say do it. For any reason you say it is painful, it is not good, I am not happy, your mind will say don't do it. So you put now, you recheck your habits. సో ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు సార్ నేను 2ంటికి పడుకోవాలి, దెన్ డోంట్ కమ్యూనికేట్. 2 వరకు చదువుకుంటే నాకు ప్రొడక్టివిటీ బాగుంటుంది, 2 గంటలకే బాగుంటుంది, 12 తర్వాత చదివితే ఇంకా బాగుంటుంది, 12 తర్వాత ఏం చదివితే నాకు ఫాస్ట్గా అయిపోతుంది. డోంట్ కమ్యూనికేట్ దిస్ బికాస్ యువర్ నువ్వు మనం కాంట్రడిక్టరీ చేస్తున్నాం. నాకు ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా, మైండ్ చేయమంటుంది. ఇప్పటి నుంచి మనం ఏం కమ్యూనికేట్ చేయాలి? వేకింగ్ అప్ టిల్ 2 o'clock విల్ డెస్ట్రాయ్ మై హెల్త్. 2 గంటల వరకు మేల్కుంటే నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్. యువర్ బాడీ సో సెన్సిటివ్ అండి. బాడీ ఎంత, ఇట్స్ లైక్ ఎ డివైన్, ఇట్ ఇస్ అ గిఫ్ట్ అండి. యూ చేంజ్ యువర్ లాంగ్వేజ్, ఆటోమేటిక్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. సార్ నాకు జస్ట్ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నౌ, 2 గంటల వరకు నేను లేస్తే నా ఆరోగ్యం పాడవుతుంది. యూ కమ్యూనికేట్ దిస్, సీ ద పెయిన్. నాకు రేపు పొద్దున స్పాండిలైటిస్ వచ్చింది, నాకు రేపు పొద్దున కళ్ళు నొప్పులు వచ్చినాయి, కళ్ళు పాడైనాయి. ఎందుకంటే నైట్ సన్లైట్లో చదవాలి, రాత్రి 12 గంటలకు లైట్ వేసుకుని చేసుకునేది ఏంటి? ఎమర్జెన్సీలో ఓకే, రోజు అదేంటి? కళ్ళు పాడవుతాయి. సో షో ద పెయిన్. ఇప్పుడు స్మోక్ చేస్తున్నావు, నా ఫ్రెండ్స్ కలుస్తారు, మేము అక్కడికి పోతాం, సరదాగా ఉంటుంది. నో, షో ద పెయిన్. స్మోక్ చేస్తే, బయటికి వెళ్తే ఇబ్బంది అవుతాయి, లంగ్స్ పాడైతే, మా మిస్సెస్కి ఇబ్బంది వస్తే, పిల్లలకి ఎవరు లేకపోతే, ఎవరు సపోర్ట్ చేయకపోతే, ఫైనాన్షియల్ బాగాలేకపోతే, వాళ్ళ మ్యారేజ్ కాకపోతే, దీని అంతటి కారణం నేనైతే, ఎందుకు ఈ బతుకు అని అనుకుంటే యువర్ మైండ్ విల్ సే డోంట్ డూ దట్. బాస్ ఇంత పెయిన్ ఎందుకు అంటుంది. సో నౌ వాట్ ఎవర్ యువర్ డూయింగ్, జస్ట్ రీచెక్. మీరు ఈ పని చేస్తున్నారంటే, పొద్దున్న నేను లెగౌట్లేసారంటే మీరు అక్కడ చిన్న ప్లెజర్ పెట్టారు, పడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మార్చండి, పడుకుంటే బాగుంటుంది, అది లేస్తే బాగుంటుంది. బికాస్ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ టచింగ్ టు ద సన్లైట్, ఐఎమ్ వాకింగ్, ఆల్ దిస్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 5 to 6. ఎంత అద్భుతంగా ఉంటుంది లైఫ్. దిస్ యూ హ్యావ్ టు ఫీడ్. ఇప్పటి నుంచి మనం ప్లెజర్ చూపించాలి, ద థింగ్స్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. మనకు తెలియకుండా పెయిన్ ఉంది, అమ్మ వదిలేసేవే గంట సేపు పడుకుంటా, దెన్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్లెజర్. పొద్దున్న లెగవాలనుకుంటున్నావు, పడుకుంటే బాగుంటుంది అంటున్నావు. మైండ్ ఏం చెప్తుంది? పడుకోమంటుంది. బికాస్ దట్స్ అ ప్లెజర్. పిల్లవాడు టీవీ చూస్తున్నాడు, ఏమైంది? ఆపేసేరా అంటావు, ఆపేస్తాడా? 5 minutes మమ్మీ అంటాడు, మళ్ళీ 5 minutes తర్వాత, అదే 5 minutes హాఫ్ అన్ అవర్ ఆపేరా, ఆపేస్తాడా? ఆపేయడు. ఇంకా ఏడుస్తాడు.
ఎందుకు వాడి మనసులో టీవీ చూడడం అనేది అక్కడ అందమందం బొమ్మలు వస్తుంటాయి, అవి కొట్టుకుంటుంటాయి, అవి ఆడుకుంటుంటాయి, పాడుకుంటాయి. యాజ్ సచ్ వాడు దాంట్లోకి వెళ్ళిపోయి వీడు ఆడుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు చిన్న వయసులో, తెలియని వయసులో. సో అందుకని ఈ కమ్యూనికేట్ దట్ ఇట్ ఈస్ ప్లెజర్, ఇట్ ఈస్ ప్లెజర్, ఇట్ ఈస్ ప్లెజర్, ఇట్ ఈస్ ప్లెజర్, ఇట్ ఈస్ ప్లెజర్. సో ప్లెజర్ అన్నంతసేపు చూస్తూనే ఉంటాడు. అది పొద్దున చూస్తాడు, 7 గంటలకు చూస్తాడు, 8 వదిలేస్తే 9కి చూస్తాడు, 10కి చూడు, అక్కడే నిద్ర కూడా పోతాడు. బికాస్ వాడి మైండ్లో ఏముందండి, వాచింగ్ టీవీ ఇస్ నథింగ్ బట్ ప్లెజర్. వాచింగ్ టీవీ కాదు అది, ఊరికమ్మ నీకు తెలియదు కొద్దిసేపు చూడండి అంటాడు. ఎందుకంటే ప్లెజర్, ఎందుకంటే నీ మైండ్ నీడ్స్ ప్లెజర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెయిన్ చూపించాలి, దాన్ని మాన్పించాలంటే. లేకుంటే ఇంకోటి ఏం చేయొచ్చు, షిఫ్ట్ ద ప్లెజర్ ఫ్రమ్ వన్ టు అదర్. సో వాడికి ప్లెజర్ కోసం చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా? అర్థం చేసుకోండి. ఇక్కడ వాడు ప్లెజర్ కోసం చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా? ప్లెజర్ చూస్తున్నాడు, కానీ నీకు తెలుసు ఈ ప్లెజర్ నాట్ ద రైట్ వన్. ప్లెజర్ కోసం చూసినా టీవీ చూడడం నాట్ రైట్. అక్కడ మన కొడుకు గాటి ఇబ్బంది పెట్టాం. అప్పుడు ఏం చేయాలంటే చేంజ్ ద ప్లెజర్. వాడు ప్లెజర్ ఇచ్చే వస్తువుని మార్చండి. అరే చలో ఇద్దరం సరదాకి వస్తే వాకింగ్కి వెళ్దాం, చలో సరదాకి ఇద్దరం వస్తే స్విమ్మింగ్కి వెళ్దాం. స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో ప్లెజర్ టు హిమ్. హ్యాపీగా వస్తాడు. అన్న బుక్ తీసుకొని చదువు, ఊరికి మమ్మీ నువ్వు పొద్దున్న సాయంత్రం చదవమంటావు, బికాజ్ చదవడంలో పెయిన్ ఉంది. సో నువ్వు టీవీ చూసే దాన్ని మార్చాలి అంటే యూ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లెజరబుల్ టు అనదర్ ప్లెజరబుల్ థింగ్. కాబట్టి అందరం మనం తెలియాల్సింది ఏంటి అంటే వాడికి ప్లెజర్ ఎక్కడుందో, ప్లెజర్ ఇచ్చే ఏదైనా చేస్తాడు. నాన్న ఆడుకుందాం పద, హ్యాపీగా వస్తాడు. నాన్న పద షటిల్ ఆడదాం, చలో డాడ్ పోదాం. నాన్న స్విమ్మింగ్కి వెళ్దాం, చలో డాడ్ పోదాం. ఎందుకంటే వాడికి స్విమ్మింగ్ ప్లెజరే, క్రికెట్ ఆడడం ప్లెజరే, చెస్ ఆడడం ప్లెజరే, వాకింగ్ చేయడం ప్లెజరే, బయటికి పోవడం ప్లెజరే, ఆడుకోవడం ప్లెజరే, తినడం ప్లెజరే, అన్ని ప్లెజరే. నాన్న చదువు. ఒకవేళ వాడికి ప్లెజర్ అయితే ఎస్ డాడ్, ఎస్ ఇట్ ఈస్ ఎనఫ్, ఐ విల్ రీడ్ అంటాడు. ఒకవేళ అది పెయిన్ అయింటే వాడి మనసులో నో డాడ్, ఎప్పుడు నువ్వు చదవమంటావు, వాట్ ఈస్ దిస్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఇట్లా చెప్పండి, నువ్వు ఒక్కడే చెప్తావు ఇట్లా అంటాడు. బికాస్ ఇట్స్ అ పెయిన్. కాబట్టి మనం ఏదైనా మార్పు తేవాలంటే సీ వాట్ ఈస్ దట్ ఈస్ గెటింగ్. చాలా మంది అందుకే ఇది గొడవ అండి ఇంట్లో. ఒక ఆమె సీరియల్ చూస్తుంటే ఒక ఆయన క్రికెట్ చూడాలి, గొడవ ఇద్దరికి, ఒకటే టీవీ ఉంది. బికాస్ నీకేమో సీరియల్లో ప్లెజర్ ఉంది, ఆమెకేమో క్రికెట్లో ప్లెజర్ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? సగం సగం రాదు కదా, సగం వస్తే అట్లా కూడా చూడవచ్చు. సో అందుకని వీఆర్ ఫైటింగ్ బికాస్ కన్ఫ్లిక్ట్ కమింగ్ బికాస్ ఆఫ్ ద ప్లెజర్. ఎస్, లైఫ్లో చిన్న చిన్న విషయాలు కూడా దీనివల్లే. ఇప్పుడు ఏది మనం ఏంటంటే గొప్పవాళ్ళం, మనకు అథారిటీ ఉంటుంది కాబట్టి సీరియల్ ఏముంటుంది కూర్చో అంటావు. మరి ఆమె క్రికెట్లో ఏముంటుంది అంటే ఇద్దరికి ప్లెజరే ఉంది. సో అగైన్ ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్. అంటే నేను చెప్పింది కూడా వినవా? అగైన్ సిద్ధాంతం. సో నౌ అండర్స్టాండ్ దిస్, హ్యాబిట్ ఈస్ నథింగ్ బట్ పెయిన్ ఆర్ ప్లెజర్. సో మీకు కావాలంటే హ్యావ్ ద టాక్, సెల్ఫ్ టాక్ పాజిటివ్గా నింపండి. ఎస్, పొద్దున్న లేవాలి, పూజ చేసుకోవాలి, ఆరోగ్యం బాగుంటుంది, వాకింగ్ చేస్తాను, హెల్త్ బాగుంటుంది, వాటర్ తాగాలి, అంత బాగుంటుంది. సో గివ్ ఎ ప్లెజర్. ఎందుకు అది రావట్లేదంటే నెగిటివ్గా కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే నెగిటివ్ కమ్యూనికేట్ చేస్తే కావాలంటే రాదు, బికాస్ యూఆర్ పుట్టింగ్ ఏ పెయిన్ దేర్. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఇలాంటి చిన్న కరెక్షన్. సో ఒకటి అన్కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్కి వెళ్ళాలి. సబ్ కాన్షియస్కి వెళ్ళాలంటే నువ్వు కాన్షియస్గానే చెప్పాలి, అదొకటి. ఒకవేళ నువ్వు కాన్షియస్గా చెప్పిన లాంగ్వేజ్ ఎలా ఉంది, లాంగ్వేజ్ పాజిటివ్గా ఉంటే దగ్గర అవుతుంది, లాంగ్వేజ్ నెగిటివ్గా ఉంటే దూరం అవుతుంది. సార్ నాకు హ్యాబిట్ రావట్లేదు సార్, హ్యాబిట్ రావట్లేదు సార్, రాదు, బికాస్ నీ లాంగ్వేజ్ అట్లుంది. కాబట్టి సీ వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్. ఎస్, సో అలాంటి ఒక అద్భుతమైన దాన్ని మీరు చూడండి. అలానే హ్యాబిట్ లూప్ అంటామండి. హ్యాబిట్ లూప్. హ్యాబిట్ లూప్ అంటే ఏంటంటే ఏ హ్యాబిట్ అయినా మీకు రావాలంటే దాంట్లో 3 స్థాయిల్లో జరుగుతుంది. మనం దురదృష్టవశాత్తు ఒక దాని మీద పనిచేస్తాం, అందుకనే రాదు, పోవాలన్నది పోదు. రావాలనుకున్నది రావట్లేదు సార్, ఇది గుడ్ హ్యాబిట్, నేను పొద్దున్న లేచి చదువుకోవాలి, గుడ్ హ్యాబిట్, రాదు. సార్ నేను పొద్దున్న నుంచి 9 గంటలు నిద్రపోతున్నా, అది పోవాలి, అది పోదు. బికాస్ అగైన్ మళ్ళీ మీకు ఏదైనా ఒక హ్యాబిట్ రావాలన్నా పోవాలన్నా హ్యాబిట్ లూప్ ఉంటుంది. హ్యాబిట్ లూప్లో ఉన్న 3 అంశాల మీద మీకు అవగాహన ఉంటే కానీ దాన్ని మనం మార్చలేము. ఆల్టర్ చేయాలంటే ఆ 3 విషయాల మీద కొంచెం మనకు అవగాహన ఉండాలి. ఏంటి ఆ 3 విషయాలు అంటే ఇదే హ్యాబిట్ లూప్. హ్యాబిట్ లూప్లో 3 విషయాలు ఉంటాయి. ప్రతి దాంట్లో మీకు తెలిసినా తెలియకుండా ఈ 3 విషయాలు ఉండడం వల్లనే ఆ హ్యాబిట్ మీతో ఉంది. ఎస్, ఒకటి ఏంటంటే ట్రిగ్గర్, రెండోది బిహేవియర్, మూడోది రివార్డ్. సో నేను పిజ్జా
నేను మియాపూర్ నుంచి అమీర్పేట వెళ్ళాలి, అక్కడ ఒక మెక్డొనాల్డ్ కనిపిస్తుంటే ట్రిగర్. ఆఫీస్కి వెళ్తున్నా, తిని వెళ్తే బాగుంటుంది. మెక్డొనాల్డ్స్ పిజ్జా ఎంత బాగుంటుందో తెలుసా, దాంట్లో ఆ చీజ్ సంథింగ్ ఇట్స్ యాక్ట్ ఎస్ ఎ ట్రిగర్. ఆ ట్రిగర్ తర్వాత ఒక బిహేవియర్, యు ఆర్ సెయింగ్ కాన్స్టెంట్లీ తినొద్దని తెలుసు, జంక్ ఫుడ్ తినొద్దు, అది తినొద్దు, అది తెలుసు, అది కాన్షియస్గా ఉంది. బట్ ఎప్పుడైతే ట్రిగ్గర్ వచ్చిందో ఒక బిహేవియర్, తింటే బాగుంటుంది, తింటే బాగుంటుంది, తింటే బాగుంటుంది, అప్పుడు తిన్నప్పుడు అమ్మతో పోయినప్పుడు బాగుంది, అక్కతో పోయినప్పుడు ఇంకా బాగుంది, బావతో పోతే బాగుంది. సో ఆల్ దీస్ బిహేవియరల్ ట్రైట్స్. దెన్ రివార్డ్, దానికి ఒక చిన్న అందమైన రివార్డ్ కూడా ఉంటుంది. సో టీవీ చూస్తున్నారు, అగైన్ ఒక ట్రిగ్గర్, ఒక బిహేవియర్, ఒక రివార్డ్. టీవీ చూస్తే బాగుంటుంది, లేకపోతే ఆ సీరియల్ బాగుంటుంది, లేకపోతే ఆ సినిమా బాగుంటుంది, ఆ హీరో బాగుంటాడు, అది చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. సో ప్రతి చోట మీకు తెలియకుండా మీరు ఒక పని చేస్తున్నారంటే 3 విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి ట్రిగ్గర్, రెండోది బిహేవియర్, మూడోది రివార్డ్. సో మీరు ఏదైనా ఒక పని ఆపాలి అంటే రివార్డ్ తీసేయాలండి. బాబు నాకు నీట్ రాయాలి, నాకు ఐఐటి ఎగ్జామ్ రాయాలి, ఎస్ చాలా టైం కన్స్ట్రెంట్ ఉంది, కుదరదు. సీరియల్ చూడడం, టీవీలు చూడడం, క్రికెట్ చూడడం చాలా పెయిన్ఫుల్. ఐ మిస్ మై ఎగ్జామ్స్ అండ్ ఐ లూజ్ మై సీట్. ఆ రివార్డ్ తీసేస్తేనే అది ఆపుతారండి. అలా కాకుండా క్రికెట్ చూస్తే బాగుంటుంది, సచిన్ గేమ్ చూస్తాను, కోహ్లీ గేమ్ చూస్తాను, అబ్బా ఒక్కొక్కటి ఇది చూస్తాను, పంత్ ఇది చూస్తాను, చూస్తూనే ఉంటారు. బికాస్ మీకు తెలియకుండా అక్కడ ఒక రివార్డ్ ఉంది. సో మీరు ఏదైనా ఒక పనిని ఆపాలన్నా, పనిని క్రియేట్ చేయాలన్నా రివార్డ్ అనేది ఉంది. ఆ రివార్డ్ కంటే ముందు ఒక ట్రిగ్గర్ ఉంది, ఒక బిహేవియర్ ఉంది. సో మీరు ఈ 3 విషయాల మీద పని చేస్తే, సపోజ్ మీరు టీవీ చూడొద్దు అనుకున్నారు, రివార్డ్ ఏంటి? ఆ సీరియల్ బాగుంది, లేకుంటే ఆ హీరో బాగుంటాడు, లేకుంటే ఆ డైరెక్ట్ రాజమౌళి సినిమాకి నేను ఫస్ట్ షో చూడాల్సిందే, ఆల్రెడీ పెట్టేశారు. సో మీరు నిద్రపోతున్నా లేపు తీసుకెళ్తుంది, టికెట్ కొనిస్తుంది, చూపిస్తుంది. బికాస్ ఆల్రెడీ ఒక రివార్డ్ ఉంది. ఎందుకు? ట్రిగ్గర్, బిహేవియర్, రివార్డ్. మీరు ఆపాలంటే 3 ఆపాలి. ట్రిగ్గర్ ఆపాలి, బిహేవియర్ ఆపాలి, రివార్డ్ ఆపాలి. ఈ మూడిట్లో ఏది పని చేయకపోయినా ఆ బిహేవియర్ కంటిన్యూ అవుతుంది. సో మీకు వద్దు అంటే 3 ఆఫ్ చేయాలి. స్మోక్ చేయొద్దు, రివార్డ్ ఆపాలి, ట్రిగ్గర్ ఆపాలి, బిహేవియర్ ఆపాలి. ఎస్. పిల్లలు టీవీ చూడొద్దు, వాడికి ఒక రివార్డ్ ఉంది, ఆ రివార్డ్ ఆపాలి. ఆ రివార్డ్ ఆపకుండా నువ్వు చూడొద్దు అంటే కుదరదు. బికాస్ వాడికి ఒక ట్రిగ్గర్ ఉంది, దానికి ఒక బిహేవియర్ ఉంది, దానికి ఒక రివార్డ్ ఉంది. సో ఏ హ్యాబిట్ మనతో ఉంది అన్నా కూడా ఈ 3 విషయాలు దాంట్లో ఉన్నాయి. ఈ 3 విషయాల్ని మీరు డీప్గా ఒకసారి అనలైజ్ చేసుకుంటే కానీ నేను చేసే పనిలో దాంట్లో ట్రిగ్గర్ ఏంటి, దాంట్లో బిహేవియర్ ఏంటి, దాంట్లో రివార్డ్ ఏంటి, యు నేమ్ ఎనీథింగ్. అది టీవీ చూడడం అనండి, అన్నం తినమనండి, జంక్ ఫుడ్ అనండి, పిజ్జా అనండి, బర్గర్ అనండి, స్మోకింగ్ అనండి. అది వద్దా, నేను ఏది రైట్ ఏది రాంగ్ అనట్లా. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఈ 3 విషయాల్ని నెగిటివ్గా మార్చాలి, మీకు కావాలంటే ఈ 3 విషయాల్ని పాజిటివ్గా మార్చాలి. సో తెలియకుండా ఏదో ఒక ప్యాటర్న్ ఉంది, దానివల్ల జరుగుతుంది. ఎస్. స్మోకింగ్ రివార్డ్ మంచిగా పెట్టుకున్నాం, స్మోకింగ్ చేస్తే బాగుంటుందన్న, ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆల్రెడీ అక్కడ రివార్డ్ ఉంది, అక్కడ ట్రిగ్గర్ ఉంది, ఫ్రెండ్ కనిపిస్తాడు, ఆ బిహేవియర్ ఉంది, మనం పలానా ప్లేస్కి వెళ్తాం, అక్కడైతే బాగుంటుంది, దెన్ ఒక రివార్డ్ ఉంది, నా స్ట్రెంత్ బాగుంటుందనో, నా ఫీలింగ్ బాగుంటుందనో, నా ఫ్రెండ్షిప్ ఉంటుందనో, సంథింగ్. సో ఈ 3 విషయాల్లో నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచన చేస్తే కానీ, ఈ 3 విషయాల్లో రివర్స్ ప్యాటర్న్ జనరేట్ చేస్తే కానీ అది పోదు. అందుకని ఏదో ఒకటి పోవట్లేదు అంటే ఒకసారి ట్రిగ్గర్ మీద ఒక నిమిషం ఆలోచించండి, వాట్ ఈస్ ద ట్రిగ్గర్. ఒక నిమిషం బిహేవియర్ మీద ఆలోచించండి, ఒక నిమిషం రివార్డ్ మీద ఆలోచించండి. ఈ 3 విషయాల్ని ఎన్హాన్స్ చేస్తే ఉంటుంది, డిక్రీజ్ చేస్తే పోతుంది. సో ఏదైనా ఒక హ్యాబిట్ కావాలంటే ట్రిగ్గర్ పెంచండి, బాగా చదవాలి, ప్రతి బుక్ గురించి ట్రిగ్గర్, ఏ బుక్ చదివినా ట్రిగ్గర్, ఏ బుక్ చూసినా ట్రిగ్గర్, ఏ ఫ్రెండ్ కనిపించిన ట్రిగ్గర్, ఏ మెటీరియల్ కనిపించిన ట్రిగ్గర్, అన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే చదవాలి, బిహేవియర్ చదివితే మార్క్స్ బాగా వస్తాయి, రివార్డ్ సీట్ వస్తే లైఫ్ బాగుంటుంది. సో ఇలాంటి దాన్ని మీరు క్రియేట్ చేస్తే ఆ లూప్ పెరుగుతుంది. యా. సో టీవీ చూస్తున్నారు, చదవాలి కానీ టీవీ చూస్తున్నారు, దెన్ యూ హ్యావ్ టు రివార్డ్. టీవీ అదొక ట్రిగ్గర్. బిహేవియర్ చదివితే నాకు ఇబ్బంది అవుతుంది, చూస్తే నాకు ప్రాబ్లం వస్తుంది, రివార్డ్ తీసేయాలి. టీవీ చూస్తే టీవీలో అది బాగుంటుంది, ఇది బాగుంటుంది కాదు, ఇది చూస్తే నాకు అది మిస్ అయింది, యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. అప్పుడే ఆ లూప్ బ్రేక్ అవుతుంది, లేకుంటే ఆ లూప్ బ్రేక్ కాదు, ఆ హ్యాబిట్ మారదు. కాబట్టి ఇలా మనం హ్యాబిట్ గురించి ఈ విషయాలు మీకు అర్థమవుతే సైకలాజికల్గా ప్లస్ దీని పరంగా మీకు అర్థమవుతుంది. వీటన్నిటికంటే గొప్పది ఒకటి ఉందండి, విచ్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్. ఇప్పటివరకు మనం ఒకటి చెప్పుకున్నాం, అన్కాన్షియస్గా ఉన్నది డామినేట్ చేస్తుంది, కాన్షియస్గా ఉంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్కాన్షియస్గా పెట్టుకోండి. అన్కాన్షియస్గా ఎప్పుడు వస్తుంది? కన్సిస్టెంట్గా చేస్తే.
ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. డూ ఇట్ రిపీటెడ్లీ, సో ఇట్ మేక్ ఇట్ యాజ్ ఎ ఆటోమాటిసిటీ, సో దట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్. లేకుంటే పెయిన్ అండ్ ప్లెజర్. మీకు ఏదైతే కావాలో దాంట్లో ప్లెజర్ చూపించండి, మీకు ఏదైతే వద్దో దాంట్లో పెయిన్ చూపించండి. దట్స్ అనదర్ వే. లేకుంటే మీకు ఏదైనా ఒకటి ఎన్హాన్స్ చేయాలి అంటే 3 అంశాల మీద ఫోకస్ అయ్యండి. ట్రిగర్, బిహేవియర్, రివార్డ్. దాన్ని బ్రేక్ చేయాలంటే 3 విషయాలను బ్రేక్ చేయండి. రివార్డ్, బిహేవియర్ అండ్ ట్రిగర్ మూడింటిని ఆఫ్ చేయండి, అది ఆగిపోతుంది. దిస్ ఇస్ హౌ యూ కెన్ మోడ్యులేట్. మీకు ఏదైనా హ్యాబిట్ కావాలి లేదా తీసేయాలి లేదా పెంపొందించుకోవాలంటే దిస్ ఇస్ ద మీన్స్. ఇట్లా చేయొచ్చు. ఇంకా వీటన్నిటికంటే గొప్పది టైం ఎఫెక్ట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, టైం ఎఫెక్ట్ అండి. మనందరికీ ఏంటంటే ఈరోజు రావాలి అంతే. ఇప్పుడు అనుకుంటుంటే ఇప్పుడు జరగాలి. పుస్తకం చదవాలంటే ఇప్పుడు చదివేసేయాలి. ఎస్, జిమ్కి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆరోగ్యం బాగాలంటే ఇప్పుడు బాగా అయిపోవాలి. 0 సైజ్ అంటే 0 ఇప్పుడే అయిపోవాలి. బట్ హ్యాబిట్ ఈజ్ ఎ టైమ్ ఎఫెక్ట్ ఇన్ ఇట్. ఎస్, హ్యాబిట్ హ్యాస్ ఎ టైమ్ ఎఫెక్ట్. సో ఎనీథింగ్ యూ కెన్ గెట్ విత్ టైమ్. ఆ టైం ఎఫెక్ట్ మీరు కన్సిడర్ చేయకపోతే ఏది మన లైఫ్లోకి వచ్చినా ఉండదండి. ఎనీథింగ్ కమ్స్ టు అవర్ లైఫ్, ఇట్ విల్ నాట్ సస్టైన్, బికాస్ ఫర్ ఎ సస్టైనబుల్ హ్యాబిట్ టైమ్ ఈజ్ మస్ట్. ఏదైతే కాలంతో పాటు మీకు వచ్చిందో అది ఉంటుంది. ఏదైతే స్పాంటేనియస్గా ఉందో అది మనతో ఉండదు. సో మనం గొప్ప డబ్బు ఉన్న వ్యక్తిగా మారాలి, ఓవర్ నైట్ సంపాదించేస్తామా? అలా లేదు. ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుని లేదా 5,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, అలా 40 సంవత్సరాలు పెట్టండి, ఏమైంది? మీరు రిటైర్ అయ్యేసరికి 2 కోట్లు మీ అకౌంట్లో ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెన్ దేర్? మీరు అంతా చూస్తుంటే మీరు పెట్టింది 60 లక్షలే, కానీ దానికి 1,40,40,00,000 ఆడే 2 కోట్లు డబ్బు వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంపౌండింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ప్రపంచంలో ఏదైనా ఒక వింత ఉందంటే కాంపౌండింగ్ అండి. 8th వండర్. ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ 8th వండర్. కాంపౌండింగ్ మీకు అర్థమైతే యు మేనేజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మనందరికీ ఏంటంటే ఆత్రం, ఆరంభ సూరత్వం అంటాం కదా. జిమ్కి వెళ్ళాలి, ఆ రోజే మొత్తం డబ్బెలు తీయాలి, పుషప్ చేయాలి, వెయిట్లు మోయాలి, అన్ని మోయాలి, ఇంట్లో వచ్చి పండుకోవాలి. చెప్పాలి, జిమ్ వేస్ట్ అడిగి వెళ్తే నడువు నొప్పులు వస్తాయి. వాకింగ్ చేయాలి, ఏం చేయాలి? ఆమె పక్కన తిరుగుతుంటే దాంతోపాటు నువ్వు తిరగాలి. ఆమె 10 ఏళ్ళ నుంచి తిరుగుతుంది, నువ్వు ఈ రోజు పోయినావు, ఏమైంది? ఆమెతో పాటు అరగంట సేపు తిరిగి ఇంటికి వచ్చేసి కాలు నొప్పులు, తొడ నొప్పులు, అమ్మ ఉద్దమ్మ రేపు నుంచి పోను. వాట్ హ్యాపెన్? ఆమెకి ఎందుకు నొప్పులా, నీకెందుకు నొప్పి వచ్చింది? ఆమె 10 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. టైం. నీకెందుకు నొప్పులు వచ్చినాయి? నువ్వు మొదలు పెట్టినతోనే మొదలు పెట్టేసినావు. సో ఏదైనా మన లైఫ్లో కావాలంటే టైం ఎఫెక్ట్. మీరు ఏదైనా చేయాలంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్. స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. మీరు ఏదైనా ఒక పని చేయాలంటే స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. ఇందులో విభజించడానికి వీలైనంత చిన్నది ఏదంటే అది చేయాలి ఫస్ట్. బుక్ చదవాలి, రోజు 5 minutes అంతే. డూ ఇట్ ఫర్ 6 months, డూ ఇట్ ఫర్ 3 months, డూ ఇట్ ఫర్ 2 months. ఆ తర్వాత చూడండి, మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఆలోచనలు అవసరం లేదు. బుక్ రీడింగ్ యాజ్ అ హ్యాబిట్, బికాస్ యు ఆర్ డూయింగ్ స్టడీలీ కన్సిస్టెంట్లీ ఫర్ సమ్ టైమ్, సో దట్ నేను ఫస్ట్ చెప్పిన అన్నీ మీకు వచ్చేస్తాయి. కాన్షియస్ నుంచి అన్కాన్షియస్ పంపించగానే ప్లెజర్ ఇన్బిల్డ్ చేయడం కానీ, ట్రిగ్గర్, క్యూ, బిహేవియర్ పెట్టే అన్నీ వచ్చేస్తాయి అందులో. బికాస్ యు ఆర్ డూయింగ్ థింగ్ కన్సిస్టెంట్లీ, స్మాలెస్ట్ ఫస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దట్ విల్ కమ్. లేకుండా మీరు అట్లా కాదు, ఒక బుక్ తీసుకొస్తారు, తొందర తీసుకొని ఒక బుక్ ఓపెన్ చేసి ఒక మధ్యాహ్నం దాకా చదువుతారు, ఒక 50 పేజీలు చదువుతారు. ఇంకా ఆ బుక్ ఎప్పుడు కంప్లీట్ కాదు ఇక లైఫ్లో. బికాస్ అప్పటికల్లా నడువు నొప్పులు వచ్చేసి, నీరసం వచ్చేసి, కళ్ళు కనిపించగా, వద్దమ్మా ఈ బుక్ అంత బాగాలేదు, అప్పటికల్లా ఆ స్టోరీ కూడా కొంచెం సంవత్సరం అర్థమైంది అంత. బికాస్ యు ఆర్ మిస్సింగ్ ఎవ్రీథింగ్. ఏదైనా మన లైఫ్లోకి రావాలి అంటే ఎలో అండ్ డూ విత్ కన్సిస్టెంట్లీ అండ్ స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. వాక్ చేయాలి, ఏం చేయొద్దు. ఫస్ట్ ఒక 1 రోజులు లేసి సోఫాలో కూర్చోండి, ఒక 1 రోజులు పార్క్లోకి వెళ్ళి అక్కడ కూర్చోండి, ఒక 1 రోజులు 1 రౌండ్ చేయండి, ఒక 6 months 2 rounds చేయండి. తర్వాత మీరు ఎంత తిరిగినా తిరుగుతూనే ఉంటారు, మీకేం అవ్వదు. బికాస్ బై దెన్ యూ బాడీ విల్ అక్వస్టమ్ యువర్ పాజిటివ్ ప్లెజర్. నడవడం వల్ల ఏమవ్వదు, నడవగలను, నడుస్తే బాగుంటుంది, అంత ప్లెజర్. ఆ తర్వాత మీరు ఏం నడిచినా బాడీ యాక్సెప్ట్ చేస్తుంది, బికాస్ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఎవ్రీథింగ్. అలాగే ఉంటే ఫస్ట్ రోజుల్లో 20 రౌండ్లు తిరిగి వచ్చారనుకోండి, ఎప్పుడు బోరు పార్క్లోకి. బికాస్ అది నడవడం అంటే పెయిన్, నేను నడవలేను, నడవడం నాకు పడదు, ఈ లాంగ్వేజ్ క్రియేట్ అవుతుంది. సో మనకి ఏదైనా ఒక హ్యాబిట్ రావాలంటే డూ స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్.
జిమ్లోకి వెళ్ళారు, చూడండి జిమ్లో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎవ్వడు 1 ఇయర్ పోడు. ఎందుకు ఫస్ట్ పోతాడు? వాడు వద్దన్న వాడి కోచ్కి తెలుసు బాబు చేయకూడదు, ఫస్ట్ వచ్చావు కూర్చో చూడు, ఒక వారం రోజులు జస్ట్ ఒక 1 కేజీ. ఏం సార్ అసలు నన్ను ఏమనుకుంటారు? 80 కేజీలు ఉన్నా నేను 30 కేజీలు ఎత్తుతా అంట. 30 కేజీలు ఒక్కసారి ఎత్తే మజిల్ పట్టుకుంటుంది. వచ్చి అమ్మకి చెప్తా, అమ్మ మజిల్ పట్టింది కాపడం పెట్టంటావు. ఎవడు చెప్పాడు పట్టుకోమని? నేను చెప్తావు ఇది నేను చేయను, నాకు ఇబ్బంది అంటావు. బికాస్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు డూ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ 1 కేజీ ఒక 1 వీక్ చేయండి, తర్వాత 2 కేజీస్ ఒక 2 మంత్స్ చేయండి, తర్వాత 3 కేజెస్ ఒక 5 మంత్స్ చేయండి, తర్వాత 10 కేజెస్ ఒక 6 మంత్స్ చేయండి. దెన్ మీరు చేస్తూనే ఉండండి, ఏం అవ్వదు. బికాస్ బై దెన్ నేను చెప్పిన అన్ని ప్రిన్సిపల్స్ మీట్ అవుతాయి. అందుకని మీకు కావాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ, టైం ఎఫెక్ట్, స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. మీకు ఏదైనా ఒక హ్యాబిట్ రావాలంటే స్మాలెస్ట్ థింగ్ ఏంటనేది ఆలోచించండి. దాన్నే టినీ హ్యాబిట్స్ అంటాం. మీకు హ్యాబిట్ రావాలంటే బిగిన్ విత్ ఎ టినీ హ్యాబిట్. ఎస్, పెంపొందించుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కూడా. తగ్గించుకోవాలని అంతే సార్, నేను రోజు 8కి లేస్తా సార్, రేపు మీరు చెప్పారు కదా 5కి లేస్తాను, 5కి లెగవకండి. అలా లేస్తే ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మీరు 8ని 7:30 చేయండి ఒక 3 మంత్స్, 7:30ని ఒక 3 మంత్స్ 7 చేయండి, తర్వాత ఒక 3 మంత్స్ 6:30 చేయండి, తర్వాత ఒక 3 మంత్స్ 6 చేయండి, తర్వాత 3 మంత్స్ 5:30 చేయండి. మీ లైఫ్లో ఎప్పుడు మీకు ఇబ్బంది రాదు. బికాస్ యూ మేక్ ఇన్ ఎవ్రీథింగ్ హౌ యువర్ బాడీ అండ్ మైండ్ యాక్సెప్ట్, టేకెన్ ఆల్ ద ఎలిమెంట్స్ టు మేక్ ఇట్ ఏ ప్లెజరబుల్ హ్యాబిట్. అందుకని మీరు పెంపొందించాలన్నా గ్రాడ్యువల్గానే వెళ్ళాలి, తగ్గించాలన్నా మీరు వెయిట్ ఉన్నారు సార్, నాకు మా ఫ్రెండ్ చాలా అందంగా ఉంది సార్, 40 కిలోలు, నేను 40 అయిపోతాయి ఎప్పుడు 10 రోజులలో. డోంట్ డూ దట్. మీరు 80 కేజీలు ఉన్నారు, ఇప్పుడే టార్గెట్ నెక్స్ట్ 6 మంత్స్ హ్యావ్ టు రెడ్యూస్ 5 కేజీ. ఆ తర్వాత మనకు చాలా టైం ఉందండి, 100 ఏళ్ళు ఉంటాం కదా, ఎందుకు తొందర? అంత చేసిన 1 ఇయర్లో అయిపోద్ది. మీరు అడావుట్ చేసి ఒక వారం చేసి తర్వాత మొత్తం అట్లాగే ఉంచేస్తాం. వెయిట్ తగ్గాలి. ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్లో 1 కేజీ తగ్గాలి, నెక్స్ట్ 1 మంత్లో 2 కేజీస్ తగ్గాలి, నెక్స్ట్ 3 మంత్స్లో 5 కేజీస్ తగ్గాలి, నెక్స్ట్ 6 మంత్స్లో 10 కేజీస్ తగ్గాలి. ఆ తర్వాత తగ్గుతూనే ఉంటారు. దట్స్ డిఫాల్ట్. బాడీకి అర్థమైపోయింది ఎలా తగ్గాలో అర్థమైపోయింది. తగ్గడంలో పెయిన్ లేదని తెలిసింది, తగ్గడంలో ప్లెజర్ ఉందని తెలిసింది, అందరు అందంగా ఉంటున్నారు, అందరు ఆరోగ్యం ఉంటున్నారు. ఇట్ విల్ టేక్ అప్. సో ఏది మీరు చేసినా కూడా మేక్ ఇట్ ప్లెజరబుల్ అండ్ డూ స్మాల్ థింగ్ ఫస్ట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అర్థమవుతుందండి? సో మీ లైఫ్లో హ్యాబిట్స్ రావట్లేదంటే ఎక్కడో ఒక చోట చిన్న చిన్న కరెక్షన్స్ ఇవన్నీ. బట్ ఈ లాంగ్వేజ్ తెలియకపోవడం వల్ల మనం ఏదో చేయడం వల్ల ఏదో అవుతుంది. కాబట్టి ఈ చిన్న కరెక్షన్స్ మనం చేసుకుంటే 90% ఆఫ్ ద టైం మనము దాన్ని మంచిగా చేసుకునే అవకాశం ఉంది. ఎస్, ఇంకొకటి అందమైన అలవాటు అండి. మీకు ఏది హ్యాబిట్ రావట్లేదంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్, హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. ఏదైనా కొత్త పని సార్, మీరు అసలు లెగవరు, అమ్మ పరిగెత్తమని అనుకుంది, అయిపోయింది. అసలు నేను లెగవనరా స్వామి అంటుంటే నువ్వు రోజు వాకింగ్ చేయమంటే ఏంటది? నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా? ఇలా మైండ్ లాంగ్వేజ్ తీసుకుంటుంది. నేను చదవనంటే ఈరోజు చదవాల్సిందే. అరే బాబు నేను అసలు పుస్తకమే ముట్టను, ఎట్లా చదువుతా నేను? ఇట్ డజంట్ సెట్, ఇట్ డజంట్ ఫిట్. సో హ్యాబిట్ స్టాకింగ్ అంటే ఏంటంటే మీరు చేసే పనికి మీరు చేయని పని అటాచ్ చేయడం. మీరు పొద్దునే లేసి 6 గంటలకు పూజ చేస్తారు. ఎస్, అదైతే మిస్ కాదు కదా మీ లైఫ్లో, నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టాక్ చేయాలి, అటాచ్ చేయాలి. సో నేను పూజ చేసిన ప్రతిసారి 10 నిమిషాలు బుక్ చదువుతాను. ఐ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఫిక్స్ దిస్. నేను పూజ అంటే బుక్ రీడింగ్, పూజ బుక్ రీడింగ్, పూజ బుక్ రీడింగ్. దీన్ని ఏమవుతుంది? స్టాకింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే ముందు ఇదైతే మర్చిపోవు. ఎస్, నీకు ఆల్రెడీ హ్యాబిచువల్గా నీకు ఉంది. పొద్దున్న లేస్తావు, స్నానం చేస్తావు, పూజ చేసుకుంటావు. దాంట్లో ఏం లేదు నొప్పి, దాంట్లో ఏం పెయిన్ లేదు, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. యూఆర్ డూయింగ్ దిస్ నౌ జస్ట్ సెయింగ్ టు యువర్ మైండ్. పూజ చేసిన ప్రతిసారి 10 నిమిషాలు చదవాలి. సో దీన్ని ఏమంటాం? హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. అంటే ఒక కొత్త అలవాటు చేయడం కష్టం, కానీ చేస్తున్న పనితో కొత్త పని అటాచ్ చేయడం ఈజీ. సో నీ బాడీకి ఆల్రెడీ తెలిసి లెగవాలి, నీ బాడీకి ఆల్రెడీ తెలిసి పూజ చేయాలి. ఇప్పుడు ఏం చెప్తామంటే పూజ చేసిన ప్రతిసారి చదువు అంటున్నాం, పూజ చేసిన ప్రతిసారి చదువు అంటున్నాం. బికాస్ పూజ వరకు ఉంది, చదువు యాడ్ అవుతుంది. సో మీకు ఏదైనా కావాలంటే హ్యాబిట్ స్టాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. మీరు ఏదైనా చేయలేకపోతున్నాం అంటే వన్ థింగ్ యూఆర్ డూయింగ్ కన్సిస్టెంట్. ఏ ప్రెషర్ లేకుండా మీరు పొద్దున వాకింగ్ చేయట్లేదు, వాట్ ఈస్ దట్ యూ డూ కన్సిస్టెంట్లీ? బ్రష్ చేస్తారా?
నీళ్ళు తాగుతారా, స్నానం చేస్తారా? వాట్ ఈస్ దట్ యూ డూ కన్సిస్టెంట్లీ? ఒక పని అయితే మీరు కన్సిడర్ చేస్తారు కదా, అదేంటి చెప్పండి. దానికి ఇది అటాచ్ చేయండి. నేను పొద్దున్న లేచి స్నానం చేస్తాను, స్నానం చేసిన తర్వాత 10 నిమిషాలు వాక్కి వెళ్తా బయటికి. సో దెన్ యూ బిల్డ్ ద పవర్. ఎస్, అర్థమవుతుందండి? మేకింగ్ క్లియర్? ఎస్. సో అలానే ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ద లాంగ్వేజ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరికీ మన వర్డ్స్ వాట్ వి యూస్ ఈస్ వెరీ నెగిటివ్. తెలియకుండా చాలా నెగిటివ్ వర్డ్స్ వచ్చేసినాయి. అమ్మ నేను పొద్దున్న లేస్తాను, నీ మొహం లేరా, లేచేది పీకేలేదు పండుకుంటాం. సో ఇన్ ఎ వే దట్ ఈస్ నాట్ హెల్పింగ్ హిమ్ టు ప్రోగ్రెస్. వాడు లేస్తాడో లెగవడో, డోంట్ యూస్ ద నెగిటివ్ వర్డ్. ఆల్ ద నెగిటివ్ వర్డ్స్ విల్ డామినెంట్లీ వర్క్ దెన్ ద పాజిటివ్ వర్డ్స్ అండి. నెగిటివ్ వర్డ్లో ఏముందంటే ఫియర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫియర్ ఉందో ఇట్ మల్టిప్లై ఇట్స్ ఫ్రీక్వెన్సీ. అలా పాజిటివ్ వర్డ్ కంటే నెగిటివ్ వర్డ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. బికాస్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్ బికాస్ ఆఫ్ ద ఫియర్. ఎనీ నెగటివ్ హ్యాస్ అ ఫియర్ అసోసియేషన్ విత్ ఇట్. ఎప్పుడైతే ఫియర్ అసోసియేట్ అయిందో దాని ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు అది అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెవర్ ఎవర్ యూజ్ నెగటివ్ వర్డ్స్. పిల్లోడు చదువుకోలేదు, డోంట్ క్రిటిసైజ్. నీ మొహం రా, నీకు బుద్ధి లేదు, నువ్వు చదువు పెట్టవు, ఇది అనకండి. యూజ్ ద పాజిటివ్ లాంగ్వేజ్. మీరు ఏదైనా మీ లైఫ్లోకి రావాలంటే టైప్ ఇన్ ద చాట్ బాక్స్, యాక్ట్ యాజ్ ఇఫ్. నేను పిల్లవాడికి ఒక్క మార్క్ కూడా రాదు, వాడు ఫెయిల్, అట్టర్ ఫెయిల్ నాకు తెలుసు. బట్ నెవర్ సే హిమ్ అరే నువ్వు పనికిరావని చెప్పకండి. బికాస్ నువ్వు పనికిరావు అనేది నెగిటివ్ వర్డ్. ఇట్ వర్క్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. ఎనీ నెగటివ్ వర్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఇట్ వర్క్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. కాబట్టి మన లైఫ్లోకి ఏదన్నా కావాలి అంటే ముందు నెగిటివ్నెస్తో చెప్పడం ఆపేసేయండి. యూ డూ ఎనీథింగ్. ఐ నో మీరు లెగవరని తెలుసు, అయినా కూడా క్రిటిసైజ్ చేయకండి. ఐ నో మీరు జంక్ ఫుడ్ తినకుండా ఉండలేరని చెప్పండి, బట్ డోంట్ యూజ్ ద నెగిటివ్ లాంగ్వేజ్. సో ఎట్లాగా చేసేది చేస్తుంది, నువ్వు అన్నా అనుకున్నా. బట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే యాజ్ ఎ వైస్ పేరెంట్, యాజ్ ఎ వైస్ పర్సన్ మీరు ఏం చేయాలంటే యూజ్ పాజిటివ్ వర్డ్స్. పాజిటివ్ వర్డ్స్కి ఉన్న ఫ్రీక్వెన్సీ వేరు, పాజిటివ్ వర్డ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఎస్, మీరు ఏది కావాలన్నా కూడా అజ్యూమ్ దట్ హీఈస్ క్యాపబుల్ టు డూ. మనందరం ఏంటంటే మనసులో ఉంటుంది, వీడి చేయడు చావాడు, వీడికి చెప్పినా తలకాయ నొప్పి, వీంత అవ్వదు, ఫస్టే వీంత అవ్వదు. ఒకవేళ చేసి వస్తే బై లక్ ఏదో జరిగింది లేరా, నువ్వు నీ మొహం అయితే నీతో కాదు పెట్టదు, ఏదో అయిపోయింది దేవుని దయ అంటావు. అప్పుడు నో, డోంట్ యూస్ నెగిటివ్ వర్డ్. ఎందుకంటే మీ లైఫ్లో కావాలేదు, మీ కొడుకు చదవాలి, ప్రయోజకుడు అవ్వాలి, వాడు వెయిట్ తగ్గాలి, అందంగా ఉండాలి, పొద్దున లేచి వాక్ చేయాలి, వాడు ఆరోగ్యం బాగుంచుకోవాలి, అన్నీ కావాలి కదా. వాడు చేస్తాడో చేయడం పక్కన పెట్టండి. ఫస్ట్ యూ బిలీవ్ అండ్ వాట్ ఎవర్ కమ్స్ యాజ్ అ ఫస్ట్ లైన్ షుడ్ బి పాజిటివ్ అండి. మేక్ దిస్ చేంజ్. 99% దిస్ వర్క్స్. నన్ను అంత బాగా చేస్తున్నారా, నువ్వు టైంకి పడుకుంటావు, టైంకి తింటావు, అంత బాగా చేస్తావు, కానీ పొద్దున్న రేపటి నుంచి మాత్రం కమ్ విత్ మీ, నేను 7కి వాక్కి వెళ్తాను, నాతో పాటు వచ్చేసి. వాడు రాడు అని మీకు తెలుసు, నాకు తెలుసు, లేకపోతే నాకు తెలుసు, మీకు తెలుసు. డోంట్ యూజ్ ఇట్. ఎందుకంటే నెగటివ్ వర్డ్ అనేది ఇట్స్ వర్క్ లైక్ ఏ మ్యాగ్నెట్. లెగవాలి అనుకున్నాను కూడా లెగకుండా చేస్తుంది. అందుకని మనం పాజిటివ్గా వెళ్ళాలి అంటే యూజ్ ద పాజిటివ్ లాంగ్వేజ్. ఎప్పుడైతే మనం పాజిటివ్ లాంగ్వేజ్ వాడతామో మనకు హ్యాబిట్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంటుంది, మనకు కానీ మన ఫ్యామిలీలో కానీ. సో ఇఫ్ యూ వాంట్, మీ ఉద్దేశం ఏంటి, హ్యాబిట్ పెంచాలా, హ్యాబిట్ తీసేయాలా? హ్యాబిట్ పెంచాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్కమ్, మీకు తెలుసు వాడు శుద్ధం తెలుసు, వేస్ట్ అని తెలుసు, లెగవడం తెలుసు, తినకుండా అన్నీ తెలుసు, అయినా కూడా యూ బిలీవ్ అండ్ యూజ్ ద పాజిటివ్ లాంగ్వేజ్. మార్పు ఏదో రోజు వస్తుందండి. ఈ రోజు అంటే రేపు వస్తుంది, రేపు అంటే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి అంటే 6 నెలల తర్వాత వస్తుంది. స్మాల్ పీరియడ్ అండి. మనంతా చెప్పేది 6 నెలల గురించి చెప్తున్నాం. మన లైఫ్ 100 సంవత్సరాలు. లేకపోతే 6 నెలలు లేగోడు, లేకపోతే సంవత్సరం లేగోడు, లేకపోతే 2 సంవత్సరాలు లేగోడు. ఆ మాత్రం పేషెన్స్ మనకొద్దా? నువ్వు లెగవరా వేస్ట్ ఫెలో అంటే వాడు లైఫ్ లాంగ్ లెగవడు. బికాస్ దట్ వర్క్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. సో మీకు ఏదైనా హ్యాబిట్ కావాలంటే నెగిటివ్ వర్డ్స్ వాడకండి. సో దీన్నే మనం యాక్ట్ యాజ్ ఇఫ్ అంటాము. యాజ్ సచ్ మీ కొడుకు మీరు చెప్పినట్టు 6 గంటలకు లేచి వాకింగ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటారో మీ మనసులో అలా ఉండండి.
మీ లాంగ్వేజ్ అలా ప్రజెంట్ చేయండి, స్లోగా అందులో మార్పు మొదలవుతుంది. రివర్స్ సైకాలజీ అంటామండి. రివర్స్ సైకాలజీ వర్క్స్ వెన్ సైకాలజీ ఇస్ నాట్ వర్కింగ్. కాకపోతే వీ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ పేషెన్సీ. ఎస్, మనం ఏంటంటే కనిపిస్తున్నది మాట్లాడడానికి ఇష్టపడతాం. మీకేమంటే సార్ మీరు భలే చెప్తారు, కళ్ళు కనిపించవా మీకు, వాడు పడుకొని ఉంటే ఎట్లా చెప్పమంటావు సార్ అంటావు. యువర్ సెయింగ్, ఐఎమ్ నాట్ సెయింగ్ చూస్తున్నది తప్పని నేను చెప్పట్లేదు. బట్ మనకు కావాల్సింది ఇప్పుడు చూస్తున్నది కాదు, మనకు కావాల్సింది వేరేది వస్తుంది. నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు వేస్ట్ రా, నువ్వు శుద్ధరా, నువ్వు బుద్ధిరా అంటే ఎన్నన్నా వాడికి రాదు. మీకు అది కావాలి కాబట్టి మీ మనసులో, మీ థాట్స్లో, మీ యాక్షన్స్లో వాడు అలానే చేస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎలా ఉంటారో అలాంటి లాంగ్వేజ్ నుంచి మీరు మాట్లాడండి. సో దట్ స్లోగా దట్ హ్యాస్ ఎ పాజిటివ్ వైబ్రేషన్, దట్ హ్యాస్ ఎ పాజిటివ్ చేంజ్. స్లోలీ ఇన్ అ టైమ్, మేబీ ఇన్ 3 months 6 months యూ కెన్ చేంజ్. ఇలా మనం, బికాస్ హ్యాబిట్స్ లాట్ ఆఫ్ రిలేటెడ్ విత్ మైండ్, లాట్స్ రిలేటెడ్ విత్ లాంగ్వేజ్, లాట్స్ రిలేటెడ్ విత్ సైకాలజీ. కాబట్టి ఇలాంటి చిన్న మార్పులు చేసుకుంటే మనం కావాలనుకున్న మార్పులు, మనం చేయాలనుకున్న చేర్పులు చాలా ఈజీగా, చాలా సింపుల్గా. ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లైఫ్ ఈజ్ సింపుల్ బట్ వీ మేక్ ఇట్ టూ కాంప్లెక్స్. చాలా సింపుల్ అండి, తెలియక గందరగోళం చేస్తాం. అలానే హ్యాబిట్స్ కూడా యూ గెట్ ఇట్ సో సింపుల్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, చిన్న మెలకువలు చేస్తూ వస్తాయి. కానీ దాన్ని యూ మేక్ ఇట్ సో కాంప్లెక్స్ బికాస్ వీ డోంట్ నో హౌ టు డీల్ ఇట్. మంచిగా టీవీ చూస్తుంటాడు, పోయి కవక్కి లాగేస్తావు, వాడికి వంటది పోయి నెత్తి మీద కొడితే బాగుంటుంది మా అమ్మని అనిపిస్తుంది. బికాస్ యు ఆర్ టేకింగ్ ద ప్లెజర్. అండర్స్టాండ్ ద సైకాలజీ. సో తీసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ ద మీన్స్ అండ్ టు డూ దట్. వాడికి అమ్మ టీవీ ఆపేసినట్టు ఉండదు, నేను నవ్వుతుంటే అమ్మ నన్ను కొట్టింది అన్నట్టు ఉంటుంది. బికాస్ ఈజ్ ఎంజాయింగ్ ద గేమ్, దట్స్ ఎ సైకాలజీ. ఎక్స్పీరియన్స్ ద పీక్ హ్యాపీనెస్లో లాగేస్తావు. యా, సో డోంట్ డూ దట్. మన ఇంటెన్షన్ మంచిదే, ఎప్పుడు ఎవరు ఇంటెన్షన్లో రాంగ్ ఉండదండి. బట్ ద ప్రాసెస్ వి అడాప్ట్. కొడుకు చదువుకోవాలి, ఇంటెన్షన్ రైటే, బట్ ప్రాసెస్, థింక్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ద ఇంటెన్షన్. ఇంటెన్షన్ చూసేంత వివేకత ఎవరికి ఉండదండి, అంత విఘ్నత ఎవరికి ఉండదు. మా అమ్మ టీవీ లాగేసుకున్నా మంచిదే అని ఎవడు అనుకోడు. ఎస్, బికాస్ ఈ సీ ద బిహేవియర్, నాట్ ద ఇంటెన్షన్. లాక్కుంది మా అమ్మ లాక్కుంది బికాస్ దట్స్ అ బిహేవియర్. ఇంటెన్షన్ మంచిదే, అమ్మ నేను చదువుకుంటానని టీవీ లాక్కుంది, అంత విఘ్నత ఉండదు. యా, సో కాబట్టి కరెక్ట్, ఈవెన్ ఇంటెన్షన్ రైట్గా ఉన్న బిహేవియర్ కూడా రైట్గా ఉండాలి, ప్రాసెస్ కూడా రైట్గా ఉండాలి. అప్పుడే మన లైఫ్లో చాలా ఈజీగా మనం అనుకున్న హ్యాబిట్స్ తెచ్చుకోగలం. ఓకే, సో విత్ దిస్ వీ కెన్ స్టాప్. మనకి ఉన్న టైంలో, మనకి ఇచ్చిన టైంలో జస్ట్ ఫ్యూ థింగ్స్, ఈ విషయాల మీద ఫోకస్ చేసి ఇప్పుడు ఒకసారి మీరు రీకాలిబ్రేట్ చేసుకోండి. మీకు ఏదైతే రావట్లేదో, ఏదైతే పోవట్లేదో, ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ ప్లస్ ఈ నాలెడ్జ్లో చూస్తే యూ గెట్ ఎ ఫెయిర్ ఐడియా. హౌ కెన్ ఐ ఆల్టర్ మై బిహేవియర్, హౌ కెన్ ఐ ఆల్టర్ మై హ్యాబిట్స్, హౌ కెన్ ఐ గెట్ ద హ్యాబిట్స్ వాట్ ఐ వాంట్, హౌ కెన్ ఐ రిమూవ్ ద హ్యాబిట్స్ వాట్ ఐ డోంట్ వాంట్ అనేది మీకు ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీ కెన్ స్టాప్ హియర్. And yeah. Thank you so much for the wonderful session. It's an awakening session. కాన్షియస్ థాట్ నుంచి అన్కాన్షియస్ థాట్ కి కన్సిస్టెన్సీతో మనం ఎలా చేంజ్ అవ్వాలి, అండ్ హ్యాబిట్ ఫార్ములేషన్ మెకానిజం, సీకింగ్ ప్లెజర్, కన్జర్వింగ్ ఎనర్జీ అండ్ అవాయిడింగ్ పెయిన్ ద్వారా మనం ఎలా రీచ్ కాగలుగుతాం ఈ అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ కి. హ్యాబిట్ లూప్ ఏదైతే ఉందో, క్యూ అండ్ రొటీన్ అండ్ రివార్డ్స్, దీని ద్వారా మనం ఎలా లూప్ లో మన హ్యాబిట్ ని కన్సిస్టెన్సీతో చేంజ్ చేసుకోగలుగుతాం. అండ్ ద అల్టిమేట్ థింగ్ ఇస్ ద కాంపౌండింగ్ ఎఫెక్ట్ అండ్ ద టైమ్ ఎఫెక్ట్ ఆఫ్ హ్యాబిట్. ఇవన్నీ చాలా ఇన్ డెప్త్ అండ్ క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు సార్. స్మాలెస్ట్ థింగ్స్ ఫస్ట్, టీనీ హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవడం, అండ్ మన హ్యాబిట్ చేంజ్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్స్ ని మ్యాప్ చేస్తూ, పెయిన్ ని దానికి అటాచ్ చేస్తూ మన మైండ్ కి రీచ్ అయ్యేలాగా దాన్ని ప్రిపేర్ చేయడం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సార్, ఐ పర్సనల్లీ గాట్ సో కనెక్టెడ్ విత్ ద పాజిటివ్ వర్డ్స్. యాక్ట్ యాజ్ ఇఫ్, మనం అది హ్యాపెన్ అవుతున్నట్టు ఎప్పుడైతే ఫీల్ అవ్వగలుగుతామో, మీరన్న పేషెన్స్ లెవెల్స్ మనకు వస్తాయి.
సో అవన్నీ మాకు క్రిస్టల్ క్లియర్గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాకు చాలా గ్రేట్ నాలెడ్జ్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. విత్ యువర్ పర్మిషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. Yes, madam. Yes. Yeah. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. 1 Yes. రాజశేఖర్ సార్ అన్మ్యూట్ చేస్తారు. Yeah, రాజశేఖర్ మీరు చెప్పాలి ఇప్పుడు ఎట్లా హౌ కెన్ యూ ఆల్టర్ ద హ్యాబిట్? యా సార్, యాక్చువల్ ఈ టీటీడబ్ల్యూఎస్ వర్క్షాప్ స్టార్ట్ అయినప్పుడు 5 వీక్నెసెస్ అడిగినప్పుడు కూడా ఆ వీక్నెసెస్లో నేను ఫస్ట్ ఇదే చెప్పాను సార్. నేను లేట్గా లేవడం వల్ల అంటే నాకు ఆ టైంలో ప్రొడక్టివిటీ ఉంది, కానీ నెక్స్ట్ డే లేట్గా లేస్తున్నాను. దాని నుంచి నా ప్రొడక్టివిటీ మొత్తం మిస్ అవుతుంది. నేను ఈ హ్యాబిట్ని ఓవర్కమ్ చేయాలని కూడా చెప్పాను సార్. సో దీన్ని బట్టి నేను రియలైజ్ అయ్యాను నా ప్లేజర్ని తగ్గించుకోవాలని చెప్పి. అండ్ ఐ హ్యాడ్ 2 క్వశ్చన్స్ సార్. ఆ 21 days ఫార్ములా 41 days చేస్తే కన్సిస్టెంట్గా చేస్తే అది ఆ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది అంటారు. సో అది రియల్గా వర్క్ అవుతుందా? అండ్ సబ్ కాన్షియస్ పవర్ని పెంచుకోవడానికి ఏమైనా యాక్టివిటీస్ అన్న ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా? So first thing, and it is, see, now all the bookish knowledge says 21 days is enough to make it. అదే చెప్పాను కదా, మనకు ఒక హ్యాబిట్ వస్తుందంటే ఇట్స్ ఎ డీపర్ ఇన్సైట్, ఇట్స్ ఎ నెట్వర్క్. మన న్యూరాన్స్ ఇస్ ద మెసెంజర్. మెసేజ్ని తీసుకొని మెసేజ్ని పంపించేది. సో వెన్ న్యూరాన్ ఫైర్, హ్యాబిట్ ఎగ్జిబిట్. సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అయితే నాకు కోపం వచ్చింది, ఎగ్జిబిట్ అవుతుంది. కోపం ఎందుకు వచ్చింది? సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైరింగ్, దెన్ ఎగ్జిబిటింగ్ యాజ్ అ బిహేవియర్, కోపం. ఎస్, అట్లా మీకు ఈ 21 days కానీ 42 days కానీ అనేది ఒక పని కన్సిస్టెంట్గా 21 days చేస్తే నెట్వర్క్ ఫామ్ అవుతుంది, వేర్ ఇట్ ట్రాన్స్లేట్ బిహేవియర్ అనేది ఒక సైన్స్. బట్ మనకేంటంటే వాట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈస్ forget about 21 days, 42 days. I say one thing, if you do consistently, it will come. How consistent, how long? Now you tell me. Till it comes to you. Don't forget till that. it becomes my habit. You do it till it comes. See, 21 days అయినా మంచిదే, 42 days ఇంకా మంచిదే, 62 days అయినా మంచిదే, 40 లేదా 84 days అయినా ఇంకా మంచిదే. వాట్ ఈస్ రాంగ్? ఎంత చేసినా కూడా 6 months అయ్యండి. మీరు ఎంత చేసినా మీకు ఒక హ్యాబిట్ రావడానికి లేదా తీసేయడానికి 3 months is more than enough. ఓకే, అయితే 4 months డూ ఇట్. అంతకంటే ఎక్కువ పడ్డదు. వై యూ కన్సిడర్ సార్ నాకు బుక్లో చెప్పి 21 days తర్వాత చెప్తే రాలేదు సార్ అంటావు. నేనేం చెప్తానంటే వచ్చేంత వరకు నువ్వు చేయలేదని చెప్తున్నా. రాలేదు కదా, వచ్చేంత వరకు నువ్వు చేయలేదు. మేబీ ఫర్ యూ ఇట్ మే టేక్ సమ్ లాంగ్. కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. 21 days ఈస్ ప్రూవెన్, సమ్ ఆర్టికల్, సమ్ లిటరేచర్. నెట్వర్కింగ్ విల్ ఫార్మ్ విత్ ఇన్ 21 days. కాకపోతే మీరు చేసే పద్ధతి, మీరు తీసుకున్న టైం, దీన్ని అన్ని బట్టి ఒకసారి అటు ఇటు ఉండవచ్చు. బట్ అల్టిమేట్లీ మనకు మారాల్సిన బిహేవియర్. కాబట్టి మీకు రాలేదు అంటే జస్ట్ రిపీట్ చేస్తే ఏమవుతుంది? సర్క్యూట్ ఫామ్ అవుతుంది. సర్క్యూట్ ఫామ్ అయితే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్స్ప్రెస్ అయితే బిహేవియర్ మారుతుంది. కాబట్టి డూ ఇట్ టిల్ యూ ఎక్స్ప్రెస్. ఓకే, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీకు అన్కాన్షియస్గా చెప్పడానికి ఇప్పటివరకు చెప్పుకుంది అదే. సి, అన్కాన్షియస్గా లేదా సబ్ కాన్షియస్గా మీకు ఒకటి రావాలి అంటే ఎస్, ఎప్పుడు వస్తుంది? హ్యూమన్ లైఫ్ మొత్తం పెయిన్ అండ్ ప్లెజర్ మీద ఉంది. అన్కాన్షియస్ అంటే దానికి మళ్ళీ సపరేట్గా ఏం లేదండి. ఇఫ్ యూ డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ, కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్తుంది. అసలు కాన్షియస్గా లేదనుకో, పొద్దున్న లేకపోవడం మంచిది కాదని కాన్షియస్ ఉంటే ఏం చేస్తావు? ఏది కాన్షియస్గా అదే అన్కాన్షియస్కి వెళ్తుంది. కాబట్టి ఆల్టర్ దేర్ ఓన్లీ. కాన్షియస్గానే మార్చాలి, అన్కాన్షియస్ కాదు. అన్కాన్షియస్ వస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. రిపీట్ ఆఫ్ 21 days విత్ అ పాజిటివ్ ఇంటెన్షన్, విత్ అ ప్లెజర్. అది డిఫాల్ట్ ప్రాసెస్, నువ్వేం చేయొద్దు. కానీ కాన్షియస్గా ఏముంది? కాన్షియస్గా పడుకుంటే బాగుంటుంది, పడుకోమంటుంది. ఎస్, యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్. కాబట్టి చేంజ్ ది లాంగ్వేజ్ అండ్ ఫాలో ద ప్రాసెస్. అన్కాన్షియస్గా అవ్వడానికి రిపీట్ చేయాలి కన్సిస్టెంట్గా, ఫస్ట్ థింగ్. పాజిటివ్ ఇంటెన్షన్ ఉండాలి, సెకండ్ థింగ్. స్మాలెస్ట్ థింగ్తో మొదలు పెట్టాలి, థర్డ్ థింగ్. ఇవన్నీ మీరు చేస్తే అది అన్కాన్షియస్గా మారిపోతుంది. నువ్వేం చేయక్కర్లేదు మళ్ళీ సపరేట్గా. బట్ కాన్షియస్ ఏం ఆలోచన ఉంది చూడండి. యోగ నిద్ర అండ్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ అట్లాంటివి ఏమైనా హెల్ప్ అవుతుందా సార్? అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సి, నా పవర్ నాప్ అనేది, ఇఫ్ యు డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్ ఎనఫ్ టైమ్, దెన్ దట్స్ అ మ్యాటర్. అసలు మీకు హ్యాబిట్ ఫార్మేషన్కి యోగ నిద్రకి సంబంధం లేదు. ఫస్ట్ థింగ్, పవర్ నాప్ ఈస్ నీడెడ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్ టు మేనేజ్ యువర్ బాడీ. సి, మనం ఫ్రెష్గా ఉండాలి, ఏం చేయాలి? నిద్రపోవాలి. కానీ నీకు 6 గంటలు నిద్రపోవడానికి టైం లేదు, ఏం చేస్తావు? దెన్ వీ సజెస్ట్ యూ టేక్ పవర్ నాప్స్ ఇన్ బిట్వీన్. పొద్దున్న, మధ్యాహ్నం అన్నం తిని 10 నిమిషాలు పడుకో, రాత్రి 9, 8 ఎప్పుడో 10 నిమిషాలు పడుకో. సో దట్
Even small naps in between your day will help you to manage your health, right? Even you have less sleep. Yeah. Yeah, that's the power nap. Power nap ki habit formation link లేదు. ఓకే సార్. Yeah? థ్యాంక్ యూ సార్. Right.